ఈ బిజినెస్కి వచ్చే ముందు ఒక జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్ను. నాకు కొన్ని డ్రీమ్స్ ఉండే, ఆ డ్రీమ్స్ అన్ని అంటే నేను చేసే పనిలో తీరవని అర్థమైంది. అందుకని ఈ బిజినెస్ ని చాలా ప్యాషనేట్ గా ఈ బిజినెస్ బిల్డ్ చేస్తా ఉన్నాం. సో అందరూ వీడియోస్ ఆన్ చేసుకోవాలండి. వీడియోస్ ఆన్ చేసుకుంటే మనం అంటే వింటున్నామా లేదా అర్థమవుతుంది ఒకటి. సో వెరీ గుడ్ ఎక్సలెంట్. చెప్పంగానే చాలా ఇన్నోసెంట్. ఇంపార్టెంట్ మీటింగ్ అండి, డిజిటల్ కనెక్షన్. మనము డిజిటల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా డిజిటల్లో బిజినెస్ కూర్చొని మనము ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎట్లా మనం బిజినెస్ కొత్త కాంటాక్ట్ ఓల్డ్ కాంటాక్ట్స్ ఎలా చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అసలు ఎంత చాలా బిజీ షెడ్యూల్ ఉంది. ఇప్పటిదాకా కూడా సార్ ట్రైనింగ్ అయింది. కిడ్స్ హెల్త్ గురించి చూసినాం మనము. ఇంత ఇప్పటిదాకా అంటే 5 to 6:30 వరకు సెషన్ అయింది. ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా మన కోసం సార్ స్పెషల్ గా మనకు టైం ఇచ్చిండ్రు. సార్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ట్రైనర్ గా పనిచేస్తున్నారు. మనం రెగ్యులర్ కూడా ప్రతి ట్రైనింగ్ లో సార్ చూస్తూ ఉంటాం. సో అట్లాంటి అంత బిజీ షెడ్యూల్ లో కూడా మన కోసం టైం ఇచ్చారు కాబట్టి మనం కొద్దిగా దీన్ని యూటిలైజ్ చేసుకొని సార్ చెప్తున్నప్పుడు దాన్ని రాసుకొని ప్రాక్టికల్ గా మనకి ఇంకేమైనా డౌట్ ఉంటే సెషన్ అయిపోయిన తర్వాత మనం అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో ఎవరో కరెంట్ లేదు అంటున్నారు. ఓకే, విజయ ఫోన్ చేస్తున్నాను. సో ఐ డోంట్ వాంట్ టు డీలే. సో మనకు స్పెషల్ ట్రైనింగ్, మంచి ట్రైనర్ సో మన కోసం. సో వినోద్ గారు ఆన్ టు ద స్క్రీన్ ప్లీజ్. Thank you, sir. Thank you so much. Thanks a lot. Maybe few people తెలియొచ్చు, few people can తెలియకపోవచ్చు. సో నా పేరు వినోద్ అండి. నేను ఏపీ తెలంగాణకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనర్ గా వర్క్ చేస్తున్నాను. ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ లైక్ 1.5 year Amway. బట్ Amway కి ముందు ఐ వాజ్ ఇంటూ NM అంటే కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ లో వర్క్ చేశాను, కొన్ని ఇంటర్నేషనల్ కంపెనీస్ లో వర్క్ చేశాను. సో ఆల్మోస్ట్ లైక్ ఒక 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేషన్స్ అండ్ ట్రైనింగ్. ఒక చేతికి ఒక 3 degrees ఉన్నాయి, తర్వాత ఒక MBA కూడా ఉంది. ఓకే, సో అంటే ఎందుకు వినోద్ ఇన్ని డిగ్రీలు ఏం చేసుకుంటాం అంటే ఇట్స్ లెర్నింగ్ అండి. అందుకే మమ్మల్ని ట్రైనర్స్ అంటారు అనమాట. ఇట్స్ లెర్నింగ్ ప్రాసెస్. ఎందుకు ఎప్పుడు చదువు ఆపుద్ది అనమాట, ఎప్పటికప్పుడు అది ఏదైనా లాక్కోవచ్చు, కానీ నాలెడ్జ్ అనేది ఇట్స్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, రైట్? సో వన్ రిక్వెస్ట్, ఇందాక సార్ చెప్పినట్టు ఆల్రెడీ నేను ఒక సెషన్ చేసి వచ్చాను. సో మీరు వీడియోస్ ఆన్ చేస్తే నాకు కొంచెం ఎనర్జీ ఉంటుంది. మీరు ఆఫ్ చేస్తే పక్కన మీరు మమత ఏదో కొత్త సీరియల్స్ నేమ్స్ ఉంటాయి అన్నమాట, అవి చూస్తూ ఉన్నారేమో అనిపిస్తుంది నాకు, లేదా క్రికెట్ కానీ ఏదో చూస్తూ ఉంటారేమో అనిపిస్తుంది. సో యూ కెన్ ఆడియో వీడియోస్ దట్ గివ్స్ మీ లిటిల్ మోటివేషన్ అండ్ ఇన్ఫాక్ట్ లాట్ ఆఫ్ ఎనర్జీ. సూపర్, థ్యాంక్ యూ. ఇందా సార్ చెప్పగానే ఆన్ చేశారు అంటే 1 minute చెప్పారేమో అనుకున్నారేమో. నాట్ ఫర్ 1 minute మాట, కొంచెం అట్లీస్ట్ ఒక ½ hour ఆన్ చేస్తే కూడా ఇట్ విల్ బి అ గుడ్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫాక్ట్ నాకు మీరు గుర్తుంటారు అన్నమాట, ఎందుకంటే ఫిజికల్ మీటింగ్స్ లో అనుకోండి ఫేస్ టు ఫేస్ చూడొచ్చు, మాట్లాడొచ్చు, అసలు మీ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది తెలుస్తుంది. అదే వీడియో ఆఫ్ చేస్తే ఖచ్చితంగా అసలు పక్కన ఉన్నారా లేదా లీడర్ కోసం, సరే రాకపోతే బాగోదు, వచ్చేసి అక్కడ మ్యూట్ లో పెట్టేసి మన సినిమా చూసుకుందాం అన్న థాట్ వస్తున్నారా, కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్. ఫైన్. సో when it comes to digital, almost na telsi ippudu covid ee pandemic situation 1.5 year avutundi kadandi, if I'm not wrong. Last March start ayindi, almost like more than a year. So ee 1.5 year lo lot of doubts మీ అందరికి వచ్చి ఉంటాయి అన్నమాట. అంటే పర్టికులర్లీ మేబీ Amway డిస్ట్రిబ్యూటర్స్ కి డెఫినెట్ ఒక డౌట్ వస్తుంది, ఏం చేయాలి, మేబీ ఒక క్లయింట్ ని కలవాలంటే ఇంట్లో కాదు కదా, పక్క వీధిలో కూడా అలౌ చేయట్లేదు, ఊర్లోకి అలౌ చేయట్లేదు, వీధుల దాకా పక్కన పెట్టండి, ఏది లేదు, పక్కింట్లోకి ఎవరు అలౌ చేయట్లేదు, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది ఏమొచ్చేస్తుందని కూడా. అలాంటి రోజుల్లో, అలాంటి వరల్డ్ ప్రపంచంలో ఉన్నాం అనుకోవచ్చు మనం. సో ఇలాంటప్పుడు హౌ ఆ బిజినెస్ రన్స్, మన బిజినెస్ ఎలా రన్ అవుతుంది, ఈ డౌట్ వస్తుంది కదా. ఎలా నా ప్రోడక్ట్స్ నేను సేల్ చేసుకోగలను, ఆర్ ఎలా నా ప్రోడక్ట్స్ ని నేను సపోర్ట్ చేయగలను, లేదా ఎలా నా కస్టమర్స్ కి అవేర్నెస్ క్రియేట్ చేయగలను,
వాళ్ళకి నేను ఆ ప్రోడక్ట్స్ ఎలా అందించగలను అని ఒక థాట్ ప్రాసెస్ డెఫినెట్లీ రన్ అవుతుంది. సో వన్ థింగ్ అండి, కస్టమర్స్ కి ప్రోడక్ట్ ఎలా రీచ్ అవ్వాలనేది మీ హెడేక్ అయితే కాదు, అది ఆంబే వదిలేద్దాం, లాజిస్టిక్స్ వదిలేద్దాం, వాళ్ళు రీచ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ బిఫోర్ కోవిడ్ ఏంటంటే మీ థాట్ ప్రాసెస్ మేబీ మీ గల్లీ దాకా లేదా మీ స్ట్రీట్ లేదా మీ సిటీ దాకే ఉంటుంది అన్నమాట మీ థాట్ ప్రాసెస్. అంటే నా సిటీలో నాకు తెలిసిన వాళ్ళకి నా ప్రోడక్ట్ అందించాలని ఒక థాట్ ప్రాసెస్. బట్ డిజిటల్ అలా కాదండి, ఇండియాలో ఎక్కడైనా సరే మీరు ప్రోడక్ట్ అందించవచ్చు. ఎందుకంటే లాజిస్టిక్స్ మన ఇండియా ఆల్ ఓవర్ డెలివరీ ఉంటుంది. ఓకే, బట్ అవేర్నెస్ ఎవరు క్రియేట్ చేస్తారు? లాజిస్టిక్స్ క్రియేట్ చేస్తుందా లేదా ఇంకెవరైనా క్రియేట్ చేస్తారు? ఎవరు క్రియేట్ చేస్తారు? కెన్ ఐ గెట్ సమ్ రెస్పాన్సెస్ ఇన్ ద చాట్ బాక్స్? ఎవరు క్రియేట్ చేస్తారు? ఆసమ్. సూపర్. సో మీడియా, నో వే, మనకి మీడియాతో సంబంధం లేదండి. సో ఇట్స్ వి అంటే మనం డిస్ట్రిబ్యూటర్స్ గా. సో డిస్ట్రిబ్యూటర్ అంటే ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనలీ, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అన్నమాట, డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఓన్లీ మనకి ప్రోడక్ట్ ఒకటి ఇస్తే సరిపోదండి. ఇట్స్ నాట్ అబౌట్ ప్రోడక్ట్, ఇట్స్ అబౌట్ సర్వీస్. ఓకే, ఇట్స్ అబౌట్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ అవేర్నెస్. ఓకే ఫైన్, బట్ ఎలా క్రియేట్ చేస్తారు? అవేర్నెస్ క్రియేట్ చేయాలంటున్నారు, ఎలా? ఓకే, సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చెప్తూ ఉంటారు, లీడర్స్ కానీ మీ మెంటర్స్ కానీ మెగా మెంటర్స్ కానీ, కాంటాక్ట్స్ అని. కాంటాక్ట్స్ ఎలా పెంచుకుంటాం? త్రూ డిజిటలైజేషన్. సో డిజిటలైజేషన్ అనగానే ఈ మనకేంటంటే 1 year నుంచి మనకి కాస్త వాట్సాప్ గురించో, టెలిగ్రామ్ గురించో, లేదంటే ఫేస్బుక్ గురించో ఇలా మనకి చాలా తెలుసుంటాయి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకన్నా ముందు యూత్ మేబీ 30 years, 25 to 35 years, ఈ జెన్ వై ఏదైతే ఉందో, ఈ ఏజ్ బ్యాచ్ ఆర్ గ్రూప్ ఏదైతే ఉందో, వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. మనకేంటంటే ఇన్స్టాగ్రామ్ అన్నా, ఫేస్బుక్ అన్నా, వాట్సాప్ అన్నా ఏంటంటే ఏదైనా పెళ్లికి వెళ్తే అక్కడ భారత్ ఏదైతే డాన్స్ చేస్తే అది అప్లోడ్ చేయడము, లేదా పెళ్లికి వెళ్తే ఆ ఫోటో పెట్టడం ఫ్రెండ్స్ తోట, లేదంటే కేఎఫ్సీకి వెళ్ళి చికెన్ తిన్నప్పుడు ఈటింగ్ కేఎఫ్సీ చికెన్ అనే ఫోటో పెట్టడము, లేదంటే పిజ్జా తిన్నప్పుడు ఫోటో పెట్టడం, లేదా పానీపూరి తిన్నప్పుడు ఫోటో పెట్టడం, లేదా ఒక కొత్త కార్ కొన్నప్పుడు ఫోటో పెట్టడము, బైక్ కొన్నప్పుడు ఫోటో, ఇంతవరకే తెలుసు. వెరీ ట్రూ, మీరు చేసే దాంట్లో ఏ తప్పు లేదు. కానీ దాని వల్ల మీకు రూపాయి అయినా మీ అకౌంట్ బ్యాలెన్స్ పెరుగుతుందా? ఐ డోంట్ థింక్ సో. నాకు తెలిసినంత రాదు. ఓకే, డెఫినెట్లీ పెరగదు. సో దీనికి సో మరి ఏం చేయాలి? దేనికి ఉపయోగపడుతుంది మరి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్? ఇవన్నీ ఫొటోస్ అప్లోడ్ చేయడానికే, వీడియోస్ అప్లోడ్ చేయడానికే. కానీ ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, మీరు పిజ్జా తింటే నాకేం వస్తుందండి, చికెన్ తింటే నాకేం వస్తుంది చెప్పండి? అదే మీరు నాకు కాస్త వైటమిన్ డి కోసం అవేర్నెస్ పెంచారనుకోండి, నాకు ఉపయోగపడుతుంది. నాకు ఈ కోవిడ్ కి, నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ మెంబర్ కి కోవిడ్ ఎఫెక్ట్ అయింది. పోస్ట్ కోవిడ్ రికవరీ ఎంత ఎగ్జాంపుల్ వైటమిన్ డి ఇవ్వచ్చు, ఎంత ఇస్తున్నారు డాక్టర్స్ తెలుసా? ఎవరైనా ఏమైనా ఐడియా ఉందా? మనకే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియకపోవచ్చు. దట్టు మనం బిజినెస్ లో ఉన్నాం. ఇట్స్ నాట్ అబౌట్ బిజినెస్. మనం ఇక్కడికి వచ్చాక ప్రతి ఒక్కరు కూడా డాక్టర్స్ అయిపోయాము. ఫ్రీగా ఎంబీబీఎస్ చదవకుండా వి బికేమ్ డాక్టర్స్, ఫ్రీ ఆఫ్ కాస్ట్, రూపాయి పెంచకుండా, రూపాయి ఖర్చు పెట్టకుండా హెల్త్ న్యూట్రిషన్ అడ్వైజర్స్ అయిపోయాం. రైట్, అది మన దగ్గరే ఉంచుకుంటే ఏమవుతుందండి? అది పంచాలు. దాంతో వచ్చే డబ్బులతో మనం మన డ్రీమ్స్ ని అచీవ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇదంతా చేయడానికి కావాల్సింది కొన్ని యాప్స్. అందులో వాట్సాప్ అవ్వచ్చు, టెలిగ్రామ్ అవ్వచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడున్న ప్రెసెంట్ సినారియోలో ఎక్కువ బూమింగ్ పీక్స్ లో ఉన్న యాప్ ఏదైనా ఉంది అంటే అది ఇన్స్టాగ్రామ్. ఓకే, ఇందాక చెప్పినట్లు జెన్ వై ఏదైతే గ్రూప్ ఉందో వాళ్ళు ఎన్నో ఇయర్స్ స్టార్ట్ చేస్తారు. మనం ఇప్పుడు 1.5 years నుంచి మనం డిజిటల్ గురించి మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు కపుల్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ చూసాను ఇందాక వీడియోస్. మేబీ వాళ్ళ స్టోర్ లోనో సమ్ ఫ్యాన్సీ స్టోర్స్ లోనో వర్క్ చేస్తున్నట్టు ఉన్నారు, లేదా వాళ్ళదే బిజినెస్ అయి ఉండొచ్చు. సో మీరు ఒక బిజినెస్ పెట్టాలంటే మీకు ఒక స్టోర్ ఉండాలి, ఆ స్టోర్ కి రెంట్ పే చేయాలి, ఎలక్ట్రిసిటీ పే చేయాలి, మున్సిపల్ ట్యాక్స్ పే చేయాలి, ట్రాఫిక్ ఉంటే ట్రాఫిక్ లైసెన్స్ పే చేయాలి, పార్కింగ్ కి పే చేయాలి, వాట్ నాట్.
అది చాలక లైసెన్సెస్ పే చేయాలి, షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ పే చేయాలి, ఫైర్ సేఫ్టీ వాళ్ళకి లైసెన్స్ ఉండాలి, ఒకవేళ రెస్టారెంట్ నడిపితే ఫుడ్ అండ్ సేఫ్టీ లైసెన్స్ ఉండాలి, FSSAI లైసెన్స్ ఉండాలి, కొన్ని జిఎస్టీకి సంబంధించిన లైసెన్స్ ఉండాలి, ఇన్ని ఉండాలి. అదే ఫేస్బుక్ లో ఒక ఫోటో పెట్టడానికి, వాట్సాప్ లో ఒక ఫోటో పెట్టడానికి ఎన్ని లైసెన్స్ కావాలి మనకి? లైసెన్స్ అవసరం లేదు. చేతిలో ఒక స్మార్ట్ ఫోన్, దానికి ఒక 4G 3G ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. అది మనకి రిలయన్స్ దై వల్ల అందరి ఒకప్పుడు ఒక 1 GB నెట్ వేయించాలంటే మన ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఇచ్చేయాలన్నమాట అవతల వాళ్ళకి, స్టోర్ వాళ్ళకి. అలా ఉండేది. ఇప్పుడు 1 GB ఇస్ నథింగ్. పట్టాని సింపుల్ గా పీనట్స్ 1 GB ఈ రోజు అంత తక్కువగా వస్తుంది. బట్ వాట్ ఆర్ ది యూజింగ్ ఫర్? దేనికి యూజ్ చేస్తున్నాం? అది యూట్యూబ్ లో వంటల కార్యక్రమాలు చూసుకోవడానికో, లేదా నిన్నటి సీరియల్ ఏదైనా మిస్ అయిపోతే ఈ రోజు రాత్రి కవర్ చేయడానికో, వీటికి యూజ్ చేస్తున్నాం. సో దానివల్ల మనకి రీటైలింగ్ జరగదు, బిజినెస్ రాదు. ఇందాక చెప్పినట్టు చిన్న అవేర్నెస్, చిన్నదే. మనకి వైటమిన్ డి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మేబీ మన దాంట్లో మేబీ హెల్త్ అడ్వైజర్స్, న్యూట్రిషనిస్ట్ ఎక్స్పర్ట్స్ కూడా ఉండొచ్చు. సో యూ కెన్ కరెక్ట్ మీ ఆల్వేస్. సో నాకు తెలిసినంత వరకు పోస్ట్ కోవిడ్ రికవర్ అయిన తర్వాత వీక్లీ వన్స్ ఒక వైటమిన్ డి వేసుకోవాలి. ఓకే, ఆల్మోస్ట్ లైక్ 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్. IU అంటారు అన్నమాట. MG ఎలా అంటారో, GM అని ఎలా అంటారో, అలాగే IU ఇంటర్నేషనల్ యూనిట్స్ వేసుకోవాలి. ఓకే, సో అండ్ ఆఫ్ ఇట్స్ అ టాబ్లెట్, ఇట్స్ మేడ్ అప్ ఆఫ్ కెమికల్స్ కదా. సో దీనికి మన ఫస్ట్ ఆఫ్ ఆల్ వైటమిన్ డి ఎందుకో కూడా అవేర్నెస్ ఉంది చాలా మంది. ఓకే, ఈ అవేర్నెస్ మీరు డిజిటలైజ్ ద్వారా సపోర్ట్ చేయొచ్చు. అండ్ దీనికి సొల్యూషన్ మీరు లాస్ట్ లో ఇవ్వచ్చు. యూ కెన్ కాంటాక్ట్ మీ, యూ కెన్ మెసేజ్ మీ, యూ కెన్ DM మీ అని చెప్పి చిన్న అవేర్నెస్, వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు. దెన్ యూ కెన్ సపోర్ట్ వైటమిన్ డి ప్రోడక్ట్. మనకి నెక్స్ట్ మంత్ వస్తుంది, ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే, సో అలా డిజిటలైజేషన్ ద్వారా చాలా సపోర్ట్ మనం అందించవచ్చు. ఓకే ఫైన్. సో వీ హ్యావ్ 50 people. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎంతమంది ఇన్స్టాగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు? ఎస్, నో. మీరు చాట్ బాక్స్ లో మెన్షన్ చేయొచ్చు, లేదంటే హ్యాండ్స్ రేస్ చేయొచ్చు. హ్యాండ్స్ రేస్ చేస్తే ఎస్ అని. ఓకే, హరికృష్ణ గారు ఎస్, వసంత్ రెడ్డి గారు, ఋషి గారు, బాలకృష్ణ గారు. ఓకే ఓకే సార్, మీరు కెమెరా మొత్తం మూసేయాల్సిన అవసరం లేదు బాలకృష్ణ గారు, కనిపిస్తుంది. అవసరం, థ్యాంక్ యూ. ఓకే, ఆల్మోస్ట్ అందరూ ఎస్, సూపర్. ఓకే, ఫ్యూ పీపుల్ నో. ఓకే, అవసరం. సో ఐ గివ్ యూ 1 minute ఆఫ్ టైం. ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో మీరు మీ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ అని టైప్ చేయండి. సర్చ్ బార్ ఉంటుంది, సర్చ్ బార్ లో ఇన్స్టాగ్రామ్ అని టైప్ చేయండి, మీరు డౌన్లోడ్ చేసుకోండి. సేమ్ వే ఎవరైతే యాపిల్ యూజ్ చేస్తున్నారో, యాపిల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి యాప్ స్టోర్ ఉంటుంది. యాప్ స్టోర్ లోకి వెళ్ళి సర్చ్ బార్ లో iOS అని, ఇన్స్టాగ్రామ్ అని టైప్ చేయండి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. హార్డ్లీ టేక్స్ అ మినిట్ డౌన్లోడ్ అవ్వడానికి. ఓకే, సో నా సెకండ్ క్వశ్చన్, ఎవరైతే ఎస్ అని టైప్ చేశారో మీలో ఎవరెవరు ప్రొఫెషనల్ అకౌంట్ యూజ్ చేస్తున్నారు? ఎస్, నో. ఎస్ లేదంటే నో, నాకు చాట్ బాక్స్ లో మెన్షన్ చేయొచ్చు. నో. ఓకే, క్వశ్చన్ కి నేను ఆన్సర్ నేను కాసేపు అయిన తర్వాత నేను మీకు చెప్తాను. వాట్స్ ద రీజన్ బిహైండ్. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇందాక సర్చ్ అందరూ కూడా రైట్, మీరు స్టార్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ మేబీ ఈరోజు సెషన్ అని ఫ్యూ పీపుల్ ఉంటారు, ఈరోజు సెషన్ ఉంది కాబట్టి అడగొచ్చేమో అని చెప్పి మీరు డౌన్లోడ్ చేసి ఉంటారు కూడా. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏది మీరు ఫోటో అప్లోడ్ చేయాలా, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయాలనే దానికన్నా ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంబే, వీఆర్ ఫ్రమ్ ఆంబే, రైట్? సో ఆంబేలో కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే డూస్ అండ్ డోంట్స్, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది. సో మీరు ఫ్రీ అయినప్పుడు రేపు లేదా ఈ రోజు నైట్ కానీ మన ఆంబే వెబ్సైట్ లోకి లాగిన్ అయిన తర్వాత మీకు మీ పీసీ ADS నెంబర్ తో లాగిన్ అయిన తర్వాత మీకు కార్నర్ లో పైన సర్చ్ బార్ ఉండగా మీరు ప్రొడక్ట్ సర్చ్ చేసుకుంటారు. ఆ సర్చ్ బార్ లోకి వెళ్ళి రిసోర్సెస్ అండ్ డౌన్లోడ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, లేదా సర్చ్ బార్ లోకి వెళ్ళి డిజిటల్ కమ్యూనికేషన్ స్టాండర్డ్స్ అని టైప్ చేయండి.
డిజిటల్ కమ్యూనికేషన్ స్టాండర్డ్స్ టైప్ చేసిన తర్వాత ఇది ఒక పీడిఎఫ్ ఫైల్ మీ దాంట్లో ఉంటుంది, అందులో కనిపిస్తుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఈ పీడిఎఫ్ ఫైల్ ని మీరు చదవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఈజీగా పడుతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది 15 pages. సో ఈజీగా హాఫ్ అన్ అవర్ పడుతుంది. ప్రశాంతంగా ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ లేదంటే ఎక్సెస్ స్మూతీయో మిల్క్ షేకో పట్టుకొని తాగుతూ చూడండి, ఏం ప్రాబ్లం. ఓకే, పీస్ఫుల్ గా. సో ఇందులో ఏమేమి ఉంటాయి, ఐ మీన్ వాట్ ఎగ్జాక్ట్లీ అంటే ఏం చేయకూడదు, ఏం చేయాలనేది ఉంటుంది. వెరీ సింపుల్ టు సే. ఓకే, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది దిస్ ఇస్ ద కంప్లీట్ స్లైడ్. ఓకే, ఒక పీడిఎఫ్ ఫైల్ ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ఏడిఆర్స్ కి ఒకవేళ యూజ్ చేయడం, ఐ మీన్ ఓపెన్ చేయలేకపోయారు, ఏమైనా చేంజ్ ఉంది అంటే మీ సార్ మీకు పంపిస్తారు, మీకు వాట్సాప్ కూడా పంపించవచ్చు. వెరీ ఈజీ, హ్యాపీగా వాట్సాప్ లో టెలిగ్రామ్ లో మీరు షేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులో ఒక మెయిల్ ఐడి ఉంటుంది, ఇది మీరు యూనో సేవ్ చేసుకోవడమో లేదంటే ఎక్కడైనా రాసుకోవడమో చేయండి. నేను ఇది మీకు చాట్ బాక్స్ లో కూడా మెన్షన్ చేస్తాను. సో ఇదేంటంటే మీరు ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఏదైనా పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నారు, లేదా ఒక పెద్ద వీడియో ఏదైనా అప్లోడ్ చేస్తున్నారు, ఎగ్జాంపుల్ ఓకే కొత్తగా చేస్తున్నారు, నాట్ అ రెగ్యులర్ వన్ చేస్తున్నారంటే మీరు కొంచెం అప్రూవల్ తీసుకోవాలన్నమాట. సో plain_speak@amway.com ఒక మెయిల్ డ్రాప్ చేయొచ్చు. ఓకే, అందులో అటాచ్మెంట్ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళ వీడియోని చూసో లేదా మీ కన్సర్న్ ఏంటి, క్వైరీస్ ఏంటి, రిక్వెస్ట్ ఏంటో చూసి దాన్ని బట్టి వాళ్ళు ఏమైనా చేంజెస్ చేయాలా, ఓకే ఏమైనా ఎడిషన్స్ ఏమైనా డిలీషన్స్ ఉన్నాయో చూసి మీకు అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. 48 hours తర్వాత వస్తుందండి. మినిమం టైమ్ ఇస్ 48 hours. మీరు అప్లోడ్ చేసిన 1 hour కూడా రెస్పాన్స్ అవుతుంది, బట్ మినిమం ట్యాట్ వచ్చేసరికి 48 hours లో మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది. ఓకే, సో జస్ట్ అ మినిట్, just give me a minute. యా, సో నేను కొన్ని పాయింట్స్ మీకు సెషన్ ఉందని చెప్పి నిన్నే, అంటే ఇన్ని ఇప్పుడు చదవాలంటే కొంచెం టైం పడుతుంది, డెఫినెట్లీ హాఫ్ అన్ అవర్ చదవడానికి అయిపోతుంది. సో ఇందులో నేను కొన్ని ఫ్యూ పాయింట్స్ నేను తీసుకోవడం జరిగింది అనమాట. సో ఐ విల్ హెల్ప్ యూ అవుట్, అండ్ ఇవి మీరు కొన్ని చేయాలి, కొన్ని చేయకూడదు. ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్, ఎప్పుడు కూడా ఏదైనా సరే మీరు అప్లోడ్ చేసేటప్పుడు బీ వెరీ ట్రూత్ఫుల్, అంటే ఏది కూడా మన ఆంబేని మిస్లీడ్ చేసే ఉండకూడదు. వెరీ సింపుల్ థింగ్. సెకండ్ థింగ్, అందరికీ ఆంబే నచ్చాలనే రూల్ డెఫినెట్లీ లేదు. అండ్ మనకి ఎవరైనా ఆంబే గురించి ఏమంటే మనం నిజంగా గొడవ ఆడడం కూడా దిగిపోతాం అన్నమాట, అసలు తగ్గేదే లేదు, అది ఉంటుంది. కానీ ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా అప్లోడ్ చేసేటప్పుడు ఇమేజ్ కానీ ఏదైనా అప్లోడ్ చేసేటప్పుడు మేబీ ఒక పర్సన్, సమ్ పర్సన్ కమెంట్ సెక్షన్ లోనే ఏమైనా పెట్టొచ్చే, మీ ప్రోడక్ట్ ఏం బాగోదబ్బా ఏం పెట్టొచ్చు అనమాట. మీరు వాళ్ళతో పాటు గొడవకి దిగొద్దు కమెంట్ బాక్స్, ఎందుకంటే అందరికీ కనిపిస్తుంది, అంటే మీ ఫాలోవర్స్ కి కనిపిస్తుంది. మీ ఫాలోవర్స్ 100 మంది ఉండొచ్చు, 200 మంది, అందరికీ కనిపిస్తుంది. వాళ్ళు వెళ్ళి కమెంట్ బాక్స్ చెక్ చేసి బాగోదు, ఇట్ డజంట్ లుక్ గుడ్, ఎందుకంటే యు ఆర్ రిప్రజెంటేటింగ్ ఆంబే అండి. మీరు ఆషామాషా చిన్న చిన్న కంపెనీలు రిప్రజెంట్ చేయొచ్చు, యు ఆర్ రిప్రజెంటింగ్ అన్ ఇంటర్నేషనల్ కంపెనీ. ఓకే, సో ఏం చేస్తారు, వీఆర్ రియల్లీ సారీ సార్, ఆర్ వీఆర్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, క్యాన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ విత్ యువర్ నెంబర్. మీ తెలుగులో మాట్లాడతారా, ఇంగ్లీష్ లో మాట్లాడతారా, హిందీ, ఇట్స్ అప్ టు యూ. ఓకే, మీ నెంబర్ నాకు ఇవ్వగలరా, లేదా సార్ నాకు ఈ నెంబర్ మీరు కాల్ చేయండి, మీ చాట్ బాక్స్ లో ఇవ్వండి, అక్కడితో క్లోజ్ చేసేయండి. దెన్ మీరు ఫోన్ లో ఏం మాట్లాడతారు అనేది కంప్లీట్లీ యువర్ చాయిస్. అక్కడ కూడా బీ జెంటల్, కన్సర్న్ అనేది తెలుసుకోండి. అండ్ ఇన్ఫాక్ట్ మీరు నమ్ముతారో నమ్మరో,
ఏ కస్టమర్ అయితే ఏంటి ప్రోడక్ట్ అనే పర్సన్ చేత మీరు ప్రోడక్ట్ కొనొచ్చండి, కొనిపించవచ్చు అన్నమాట. బికాస్ వాళ్ళకి అవేర్నెస్ లేకపోవచ్చు, లేదా సరిగ్గా ప్రోడక్ట్ యూజ్ చేయలేకపోవచ్చు, సంథింగ్ ఆర్ ది అదర్ అయి ఉంటుంది. అంతే తప్ప మన ప్రోడక్ట్ లో ఏ డిఫాల్ట్ ఉండదు. బికాస్ ఆల్ ఆర్ ప్రోడక్ట్స్ ఆర్ క్లినికలీ టెస్టెడ్ అండ్ పర్ఫార్మెన్స్ కి గ్యారంటీ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ యువర్ సెకండ్ థింగ్. మూడోది ఏంటంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఫ్రెండ్ తెలుసు అండి, ఒక కంపెనీలోనే ఒక ఫ్రెండ్ తెలుసు అనమాట. ఓకే, ఈజ్ హెచ్ఆర్ అనుకుందాం. హెచ్ఆర్ అంటే డెఫినెట్లీ కొన్ని బోల్డని కాంటాక్ట్స్ ఉంటాయి, బోల్డని ఈమెయిల్ ఐడీస్ ఉంటాయి డెఫినెట్లీ. సో నేను అవన్నీ అడిగి వాళ్ళకి నేను మన ప్రోడక్ట్ సంబంధించి బ్రోచర్స్, పీడిఎఫ్ ఫైల్స్ ఇవన్నీ పంపిస్తాను. అది కరెక్టా రాంగా? డెఫినెట్లీ అ రాంగ్ థింగ్. ఎందుకంటే వాళ్ళెవరూ కూడా మీకు తెలియదు. సో ఎప్పుడు అలాంటివి చేయకండి. అంటిల్ అండ్ అన్లెస్ మీకు ఆ పర్సన్ తెలిస్తే తప్ప మీరు కంపెనీ విషయాలు ఏవి షేర్ చేయకూడదు. ఓకే, సెకండ్ థింగ్, ఐ మీన్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ లో మీకు చాలా పీపుల్ చూస్తుంటారు. సర్చ్ బార్ లోకి వెళ్ళి హరి అని కొడితే 100 పీపుల్ వస్తాయి హరి అనే పేరుతోటి. సో అందరి దగ్గరికి వెళ్ళి హాయ్ సార్ ఇదిగోండి మా ప్రోడక్ట్ అని ఎప్పుడు చేయకూడదు. కానీ సేమ్ హరి గారు ఏదో వెతుకుతున్నప్పుడు, సమ్ ప్రోటీన్ గురించి వెతుకుతున్నప్పుడు నా ప్రొఫైల్ కనిపించింది. నా ప్రొఫైల్ చూసినప్పుడు ఆయనకి కావాల్సినవన్నీ ఉన్నాయన్నమాట. సో నేను వినోద్ని ఫాలో అయితే నాకు రెగ్యులర్ అప్డేట్స్, నాకు కావాల్సినవన్నీ ఇందులో ఉన్నాయని చెప్పి నేను ఫాలో బటన్ ప్రెస్ చేస్తాను. ఒక్కసారి నేను ఫాలో బటన్ ప్రెస్ చేశాను అంటే నన్ను మీరు హ్యాపీగా కాంటాక్ట్ చేయొచ్చు, ఏ ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చు, మాట్లాడచ్చు, ఏమైనా చేయొచ్చు. బికాస్ ఐ హ్యావ్ అగ్రీడ్ టు ఫాలో యూ. ఇట్స్ అలా ఎలా ఉంటుందంటే, ప్రతి దాంట్లోనే ఎండ్ ఆఫ్ ద డే కింద చిన్న బాక్స్ ఉంది కదా, ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను యాక్సెప్ట్ చేసిన చిన్న సంతకం పెడతారు కదా, అలాంటిదే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో బటన్ అనేది. ఓకే, ఒకళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతున్నారంటే మీరు వాళ్ళకి ఏదైనా చేయొచ్చు అండి. మెసేజ్ చేయొచ్చు, పర్సనలీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చా, సార్ మా ప్రొడక్ట్ గురించి చెప్పవచ్చా, ఎనీథింగ్ ఇట్ క్యాన్. ఓకే, సో ఇంకొక విషయం ఏంటంటే, మనకి ప్రపంచంలో నార్మల్ పీపుల్ కన్నా ముందు యాజ్ అ ఆమ్వే ఎంప్లాయ్ గా, నేను యాజ్ ఆమ్వే డిస్ట్రిబ్యూటర్స్ గా, రీటైలర్స్ గా, పీసీస్ గా మనందరికీ కూడా తెలిసింది ఏంటి, వైటమిన్ సి లాంచ్ అవుతుంది. బట్ నార్మల్ కస్టమర్ కి తెలుసా? మీడియాకి తెలుసా? చీఫ్ మినిస్టర్ కి కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ తెలుసా? వాళ్ళకి కూడా తెలియదు, మనకే తెలుసు. సో అంటిల్ అండ్ అన్లెస్ మన ఆమ్వే అఫీషియల్ గా రిలీజ్ చేసేదాకా మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీడియాలో, ఐ మీన్ సోషల్ మీడియాలోకి మనం పోస్ట్ చేయకూడదు. దిస్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఒక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ లోనే మన ఆంబే ఇండియా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఉంది. ఓకే, వాళ్ళ పేజ్ ఉంది, అందులో ఆంబే వాళ్ళు పోస్ట్ చేస్తారు, మీరు హ్యాపీగా పోస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏ ప్రాబ్లం లేదు. అది ఎనీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, ఏదైనా కొత్త సైట్ ఓపెన్ అవుతుంది, కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఓపెన్, ఎనీథింగ్ ఇట్ క్యాన్. కొత్త కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా ఆంబే ఓపెన్ చేసిన తర్వాతే మీరు పోస్ట్ చేయడం స్టార్ట్ చేయవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ థింగ్, ఏదైనా ఒక పిక్చర్ గానీ వీడియో గానీ తీసేటప్పుడు వెనకాతల బ్యాక్గ్రౌండ్ లో థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్ ఏవి ఉండకూడదు. మీరు ఏదో న్యూట్రలైట్ డైలీ పిక్చర్ లేదంటే ఆల్ప్లాన్ ప్రొడక్ట్ కూడా పిక్చర్ పిక్ తీసుకున్నారు, వెనకాతల ఏదైనా మూవ్ లేదంటే ఎనీ అదర్ థర్డ్ పార్టీ ఎక్స్ బ్రాండ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి బాగోదు. అదే విధంగా ఏదైనా మ్యాచ్ బాక్స్, సిగరెట్ బాక్స్ కానీ ఇవన్నీ కూడా మన బ్రాండ్ ని మిస్లీడ్ చేస్తుంది. సో మీరు ఏదైనా పిక్చర్ వెనకాతల ఒక ఫ్లవర్ వాస్ ఉంటే తప్పలేదు. ఓకే, అదే వెనకాతల ఫ్లవర్ వాస్ కాకుండా ఏదైనా ఆల్కహాల్ బాటిల్, బియర్ బాటిల్ ఉంటే చాలా చండాలంగా ఉంటుంది. ఓకే, సో వెన్ యూఆర్ టేకింగ్ అ వీడియో, ఏదైనా పిక్చర్ ఫోటో తీసేటప్పుడు ప్లీజ్ మేక్ ష్యూర్ వెనకాల ఎనీ థర్డ్ పార్టీ బ్రాండ్, అది మెడిమిక్స్ సోప్ అయినా కానివ్వండి, ఏది ఉండదు. బికాస్ పర్సనల్ సోప్ కి డీవియేట్ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్, ఇలాంటి బేసిక్ ఎగ్జాంపుల్స్ మీరు గుర్తుంచుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం ఏదైనా వీడియోస్ కొన్ని ఏం చేస్తామంటే, టిక్ టాక్ అవ్వచ్చు, యాప్స్ ఏం చేస్తామంటే బ్యాక్గ్రౌండ్ లో ఆడియో
ఎలా చెప్పొచ్చు, ఏదో వీడియో తీసి ఆడియో సాంగ్ ఏదైనా దానికి బ్యాక్గ్రౌండ్ కింద యాడ్ చేస్తాం. ఓకే, అలా యాడ్ చేసేటప్పుడు వేరే కంపెనీవి ఏవి కూడా దానికి యాడ్ చేయాలి. ఏదైనా ఒక మూవీ సాంగ్ అంటే ఓకే పర్లేదు, కానీ అది కూడా వద్దంటాను. ఓకే, ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం టీవీలో చూస్తుంటాం హీరో బైక్ సంబంధించిన సమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్స్ ఏవో ఉంటాయి అన్నమాట. మీరు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసి మీరు మన ఆంబేకి సంబంధించిన దానికి ఏదైనా ఒక ప్రోడక్ట్ కి మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేస్తే రేపు పొద్దున అదే హీరో కంపెనీ వాళ్ళు మన కంపెనీ మీద కేసేస్తారు, లీగల్ ఇష్యూస్. మీకేం కాకపోవచ్చు, వాళ్ళు మీ మీద అస్సలేరు, ఎందుకంటే మీ మీద వేస్తే ఏమీ మనీ రాదు, లేదంటే ఏం జరగదు, మీరు ఎక్కడ ఉంటారో తెలియదు, ఎనీథింగ్ ఇట్ క్యాన్ బి. కానీ ఆంబే ఎక్కడికి పోదు కదా, సో వాళ్ళు తిన్నంగా తీసుకెళ్లి ఆంబే మీద లీగల్ ఇష్యూస్ వస్తాయి. లాట్ ఆఫ్ ఏం జరగకపోయినా కూడా లాట్ ఆఫ్ లీగల్ ఇష్యూస్ వస్తాయి. సో ఇలాంటివన్నీ మీరు గుర్తుంచుకోవాలండి. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి కొన్ని పెయిడ్ ఎలా చెప్పొచ్చు పేజెస్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ OLX అవ్వచ్చు, క్విక్కర్ అవ్వచ్చు, ఇవన్నీ పెయిడ్ థింగ్స్. అలానే కొన్ని పెయిడ్ పేజెస్ ఉంటాయి అన్నమాట ఇన్స్టాగ్రామ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ఉంటాయి కదా, రీసెంట్ గా కొన్ని హిట్ అయిన షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి మనకి. ఓకే, సో ఆ షార్ట్ ఫిలిమ్స్ వాళ్ళు డైరెక్ట్ గా అప్లోడ్ చేయరు అన్నమాట. వాళ్ళు కొన్ని ఏజెన్సీస్ తో టైఅప్ అయ్యి ఆ ఏజెన్సీ వాళ్ళకి కొన్ని హై ఫాలోవర్స్ పేజెస్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు డబ్బులు తీసుకుని ఆ వీడియో తీసుకుని అప్లోడ్ చేస్తారు అన్నమాట, ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఇలాంటి పెయిడ్ వాటికి మనం పక్కా కూడా జోలికి కూడా వెళ్ళకూడదు. పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ మనం చెయ్యకూడదు. వెరీ సింపుల్, అసలు మన ఆంబే చేయదండి. వెరీ రేర్. అప్పుడు ఎప్పుడో బిగ్ బాస్ అనుకుంటా ఒక చవన్ ప్రైస్ ది ఒక బ్యానర్ పెట్టారు అంతే షోలో. మనం ఎక్కడైనా ఎంత యాడ్స్ చేస్తామా, మీరు ఎన్ని సీరియల్స్ చూస్తూ ఉంటారు, ఎక్కడైనా ఎందులో యాడ్స్ వచ్చాయా మన ఆంబేది? నో. మన మీడియా ఎవరో కాదండి, మనమే మన మీడియా. వీఆర్ ద మీడియా. మనకి ఏ అదర్ ఛానల్, ఎనీ న్యూస్ ఛానల్, ఎనీ సీరియల్ సపోర్ట్ అవసరం లేదు. వీఆర్ ద మీడియా, వీఆర్ ఇనఫ్ టు సపోర్ట్ ఆర్ టు స్ప్రెడ్ అవేర్నెస్. ఎవరి సహాయం మనకు అవసరం. రైట్, సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ టుడేస్ థింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకు ఇన్స్టాగ్రామ్, వై ఇన్స్టాగ్రామ్ అంటే కొన్ని ఇంపార్టెంట్ ఫిగర్స్ ఆర్ స్టాటిస్టిక్స్ గురించి నేను మాట్లాడతాను. నోట్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ జస్ట్ మీరు విన్నా కూడా సరిపోతుంది. అంత ఇంపార్టెంట్ అంటే ఎస్ ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ జస్ట్ అంటే మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ గురించి మాట్లాడేటప్పుడు నీడ్ క్రియేట్ చేస్తాం కదా, అలానే ఇన్స్టాగ్రామ్ దేనికి 1 బిలియన్ మంత్లీ యాక్టివ్ యూజర్స్ ఉన్నారండి ఇన్స్టాగ్రామ్ లో. అండ్ అందులో 500 మిలియన్ పీపుల్ ప్రతి రోజు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారు వరల్డ్ లోనే. అండ్ ఈ బిలియన్ పీపుల్ లో 71% పీపుల్ ఆర్ అండర్ 35. ఇందాక మనం మాట్లాడుకున్న ఒక ఏజ్ ఫిగర్ 25 to 35 అని చెప్పి 1 బిలియన్ లో 71% అందరూ కూడా యంగ్స్టర్స్ అని. ప్రతి రోజు అంటే ఇన్ అ డే 24 గంటల్లో మినిమం 1 hour స్పెండ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఇన్ఫాక్ట్ USA లో అంటండి there was a statistics ఒక సర్వే చేస్తే తెలిసింది ఏంటంటే US బిజినెస్ లో మెజారిటీ ఆఫ్ ద బిజినెస్ అంటే 71% ఆఫ్ ద బిజినెస్ ఇన్స్టాగ్రామ్ నుంచి వస్తుంది. 71 వాళ్ళ బిజినెస్ అంతా కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ 2018 లో ఒక సర్వే కండక్ట్ 18 or 19 లో ఒక సర్వే కండక్ట్ చేస్తే 500 మిలియన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ప్రతిరోజు స్టోరీస్ అప్డేట్ చేస్తారంట. స్టోరీస్ అంటే ఏంటో కాదండి, మనకి వాట్సాప్ స్టేటస్ ఎలాగో స్టేటస్ అంటాము, ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ అంటాం, అంతే తేడా, అంతకు మించి ఏం లేదు, వర్డింగే డిఫరెన్స్. అండ్ చిన్న చిత్తకాని లేదండి, స్మాల్ బిజినెస్ టు మీడియం స్కేల్ బిజినెస్ అందరూ కూడా ఇన్స్టాగ్రామే యూజ్ చేస్తున్నారు. లార్జర్ ఫర్మ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళ బ్రాండ్ పొటెన్షియాలిటీని పెంచుకోవడానికి దే ఆర్ యూజింగ్ ఇన్స్టాగ్రామ్. అండ్ ఒకప్పుడు మనం ఏదైనా ఒక టీవీ కొనాలన్నా, ఒక బైక్ కొనాలన్నా పక్కింటి వాళ్ళని, పొరుగింటి వాళ్ళని, లేదంటే మన ఫ్రెండ్స్ ని, రిలేటివ్స్ ని అడుగుతున్నారు. ఈ రోజు మనం ఆ డిజిటల్ మీద ఆధారపడతాం.
ఏదైనా కొనే ముందు ఏం చేస్తాం, అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లోకి వెళ్ళి రివ్యూస్ చదువుతాం, ఎలా ఉంది నచ్చిందా లేదా నచ్చిందా. ఈ మౌత్ పబ్లిసిటీ ఇప్పుడు డిజిటల్ పబ్లిసిటీ అయిపోయింది అనమాట. సో ఆ డిజిటల్ పబ్లిసిటీయే మనకి ఇన్స్టాగ్రామ్ సపోర్ట్ చేస్తుంది. దీస్ ఆర్ ద బేసిక్ ఇంపార్టెంట్ థింగ్స్ మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, సో మన అందరూ ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి ఈ రోజు మనం కొన్ని బేసిక్స్ ఇన్స్టాగ్రామ్ గురించి మనం మాట్లాడుకుందాము. సో నేను మొబైల్లో కూడా కనెక్ట్ అవుతాను. సో ఐ కెన్ షో యూ ఇన్ మొబైల్ అసలు ఏంటి ఎలా ఉంటుంది అనేది. ఓకే, జస్ట్ 1 minute టైం ఇవ్వండి. హోప్ సో ఐ హోప్ నా స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. యా, పర్ఫెక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటికీ మేబీ ఎవరికైనా కనిపించలేదు నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇన్స్టాగ్రామ్ అంటే, ఐ స్టిల్ స్టార్ట్ విత్ ద బేసిక్. సో ఇది మీకు ప్లే స్టోర్. సో ప్లే స్టోర్ లో మీకు ఇన్స్టాగ్రామ్ అని ఉంటుంది. ఓకే, సో ఇన్స్టాగ్రామ్ ఇక్కడ ఉంటుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది అండ్ మీకు ఇన్స్టాగ్రామ్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ హౌ మీకు యాప్ ఓవర్ వ్యూ అనేది ఉంటుంది. ఓకే, సో మీరు ఎప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి, అంటే అసలు ఇన్స్టాగ్రామ్ లో అంటే ఒక పర్సన్, ఒక అన్నోన్ పర్సన్ మిమ్మల్ని ఎందుకు ఫాలో అవ్వాలి అనేది మీకు ఒక ఇంపార్టెంట్ ఎందుకు నేను మీ పేజ్ ని ఎందుకు ఫాలో అవ్వాలి, దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకోండి, ఒక పర్సన్ మిమ్మల్ని ఫాలో అవ్వాలంటే, ఒక అన్నోన్ పర్సన్ మిమ్మల్ని ఫాలో అవ్వాలి అంటే మీ ప్రొఫైల్ వాళ్ళకి 3 విషయాలు లేదా అట్లీస్ట్ 2 విషయాలు చెప్పాలంటే ఏంటది అంటే, మీ బిజినెస్ ఏంటి ఫస్ట్ థింగ్, రెండోది మీరు ఏం చేస్తారు, మూడోది మీరు వాళ్ళకి ఎందుకు కావాలి. దీస్ ఆర్ ద 3 బేసిక్ ఇంపార్టెంట్ థింగ్స్ ఒక మీ ఫాలోవర్స్ పెరగడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకే, మీరు ఏం చేస్తారు, మీ బిజినెస్ ఏంటి, మీరు వాళ్ళకి ఎందుకు కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కిరణ్ గారిని ఎందుకు ఫాలో అవ్వాలి, బై నాకేంటి లాభం కిరణ్ గారిని ఫాలో అయితే, నాకేం వస్తుంది కిరణ్ గారిని ఫాలో అయితే, రైట్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక అన్నోన్ పీపుల్ నేను ఫాలో అవుతాను, నేను 2 అన్నోన్ పీపుల్ నేను ఫాలో అవుతాను అనమాట. ఎగ్జాంపుల్, సో ఇఫ్ యూ కెన్ సీ హియర్ రెసిపీస్ ఫ్రమ్ సావీస్ కిచెన్, మీరు చూడొచ్చు. నేను ఎందుకు వినోద్ వీళ్ళని ఎందుకు మీరు ఫాలో అవుతారో మీకు ఒక డౌట్ రావచ్చు. ఓకే, సో ఇఫ్ యూ కెన్ సీ హియర్ నాకు వీళ్ళు ఏం చెప్తున్నారు,
సో వీళ్ళు ఫిట్నెస్ అండ్ ఫుడ్స్ కింద సపోర్ట్ చేస్తారు, నన్ను హెల్దీ లైఫ్ స్టైల్ కింద సపోర్ట్ చేస్తారు. అండ్ వీళ్ళు ఫాలో అయితే హెల్దీ రెసిపీస్ వస్తాయి. బట్ హెల్దీ మాత్రమే కాదు, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ యూత్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది క్విక్ రెసిపీస్. గంటలు నేను ఒక ఫుడ్ వండదలుచుకోలేదు, నాకు తొందరగా అయిపోవాలి అని ఒక థాట్ ప్రాసెస్. ఇవన్నీ బాగానే ఉంది, ఓకే. ఇదంతా నాకు ఎందులో తెలిసింది? బయో. సో మీ బయో ప్రాపర్ గా అప్డేట్ అవ్వాలి, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. రెండోది, బయో ఒకటి చూసి నేను ఫాలో అవ్వనండి, అది వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే రెగ్యులర్ గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు లేదు. ఒక్కసారి చూడండి, ఇఫ్ యూ కెన్ సీ మై స్క్రీన్, ఎంత మౌత్ వాటరింగ్ గా ఉంది, ఎంత కలర్ఫుల్ గా ఉంది. అండ్ ఇంకా చూసినట్లయితే వాళ్ళు డైలీ అప్డేట్ చేస్తున్నారు, ఎప్పుడో సంవత్సరానికో అమావాస్యకో పున్నముకో అప్డేట్ చేయట్లేదండి, నాకు రెగ్యులర్ అప్డేట్స్ పంపిస్తున్నారు. అంటే రెగ్యులర్ గా వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు, ఓకే. రెగ్యులర్ గా పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ చాలా ఈజీ అని. నెవర్. ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు ఈజీ అవుతుంది అంటే మీరు ఎప్పుడు ప్రాపర్ గా ఎక్స్ప్లోర్ అవుతారు, అప్పుడు ఈజీ అవుతుంది. సెకండ్ థింగ్, మీకు 2 things ఉండాలండి యాజ్ అన్ ఇన్స్టాగ్రామ్ లో. మీరు పర్ఫెక్ట్ అవ్వాలి, మంచిగా ఫాలోవర్స్ పెరగాలి, నాకు సేల్స్ అవ్వాలి అంటే 2 things మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఆ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా కష్టం. మీరు బిల్డ్ చేసుకోవాలి. ఏంటది అంటే, ఒకటి పేషెన్స్, చాలా ఇంపార్టెంట్. రెండోది క్రియేటివిటీ. అంటే మీరు ఇక్కడ ఒకే ఒక శాంపుల్ చూపిస్తాను నేను. ఈ అవుట్పుట్ ఇంత బాగా రావడానికి వాళ్ళు చూసారా ఎన్ని ఇమేజెస్ అప్లోడ్ చేశారు ఫ్రమ్ బేసిక్. ఇట్స్ నాట్ దాట్ ఈజీ అండి. ఒక పక్క చేస్తూ ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకుంటున్నారు, అఫ్ కోర్స్, ఓకే. ఇది ఒక్కటే సరిపోలేదు. ప్లస్ స్టోరీ టెలింగ్ చూసారా, ఏం చేయాలి ఏం చేయాలి, ఇట్స్ నాట్ దాట్ ఈజీ అండి. చాలా పేషెన్స్ కావాలి, లాట్ ఆఫ్ క్రియేటివిటీ కావాలి. వన్ మోర్ ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తాను. సో డెఫినెట్లీ ఫాలో అవుతాను నేను. వై నాట్? వై ఐ షుడెంట్ ఫాలో? నాకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తున్నాయి, నా హెల్త్ కి సంబంధించిన అప్డేట్స్ వస్తున్నాయి. ఇంకొకరిని కూడా ఫాలో అవుతాను. ఇఫ్ యూ కెన్ సీ, ఐ విల్ షో. One second. సో నేను ఇంకొక పేజ్ కూడా ఫాలో అవుతాను, బికాస్ సేమ్ హెల్దీ లైఫ్ స్టైల్ సంబంధించినవి, ప్లస్ ఈవిడ ఫిజియోథెరపిస్ట్, బ్లాగర్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ సేమ్ వే. కాకపోతే నేను ఎందుకు వీళ్ళని కూడా ఫాలో అవుతానంటే, రెండవ ఇష్టం ఏంటంటే, నాకు ఇష్టమైనది ఏంటంటే, షీ డస్ లాట్ ఆఫ్ ఎన్వి ఐటమ్స్. నాన్ వెజ్ ఇష్టం లేని వాళ్ళు ఎవరంటారు చెప్పండి పర్టికులర్లీ. సో అక్కడ నేను వెజ్ ఫాలో అవుతాను, ఇక్కడ అంటే ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తాం 2 పేజెస్ కూడా, ఓకే. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ అండ్ కలర్ఫుల్ గా మంచిగా ప్రెజెంట్ చేస్తారు. ఇలా ఫోటో ఒకటి పెట్టేస్తే సరిపోదండి, కెన్ సీ లాట్ ఆఫ్ ఇన్ఫో. ఓకే. సో ఎందుకు చెప్తున్నాను అంటే, మిమ్మల్ని ఫాలో అవ్వాలంటే కూడా ఒక నార్మల్ నాకు ఎవరో కూడా తెలియదు, వీళ్ళు నాకు ఎప్పుడు ఏది పంపించలేదు. నేను జస్ట్ చాట్ బాక్స్ లోకి వెళ్ళి, సర్చ్ బార్ లోకి వెళ్ళి టైప్ చేశాను హెల్దీ రెసిపీ, ఇలా టైప్ చేశాను, ఓకే. సో ఇక్కడ చూసారా, హెల్దీ రెసిపీ చేయగానే 6th or 7th ప్లేస్ లో రెసిపీస్ ఫ్రమ్ సావీస్ కిచెన్ అని వచ్చింది. సో ఓకే, ఏంటో చూద్దాం అని నేను కూడా అంత డీప్ గా కింద దాకా వెళ్ళను. టాప్ లిస్ట్, టాప్ 10, టాప్ 50 లో చూస్తాను. ఓకే, బాగుంది, ఓకేలా ఓపెన్ చేస్తాను. వాట్ ఈస్ దిస్ ఎగ్జాక్ట్లీ చదువుతాను. ఓకే ఫైన్, ఓకే బాగుంది, హెల్దీ లైఫ్ స్టైల్ బాగానే ఉంది. ఎలా కుక్ చేసుకోవాలో కూడా క్లియర్ గా చెప్తున్నారు, ఈజీగా రెసిపీస్ ఉన్నాయి, తొందరగా చేసుకోవచ్చు కూడా ఉంది. ఫైన్, లెట్ మీ డూ దిస్, లెట్ మీ ఫాలో హర్. నాకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంది, ఐ విల్ క్లిక్ ఆన్ ఫాలో బటన్. ఒక్కసారి ఫాలో బటన్ పోతే షీ కెన్ మెసేజ్ మీ, షీ కెన్ టాక్ టు మీ, షీ కెన్ పర్సనలీ మెసేజ్ మీ, ఏమైనా చేయొచ్చు, నాకు ప్రొడక్ట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పంపించవచ్చు, అన్ని చేయొచ్చు. ఓకే, సో బేసిక్ లెట్స్ స్టార్ట్. నేను చిన్న ఓవర్ వ్యూ ఇచ్చాను. సో ఇక్కడ మీకు కింద కార్నర్ లో ఒక సర్కిల్ బటన్ కనిపిస్తుంది, దట్స్ యువర్ ప్రొఫైల్ అండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవాలి, వెరీ మచ్ ఇంపార్టెంట్. బిఫోర్ మీరు ఒక పిక్చర్ పోస్ట్ చేసే ముందు మీ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోండి. ఎవరైతే అప్డేట్ చేయలేదో, లెట్స్ డూ దిస్. ఎడిట్ ప్రొఫైల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, క్లిక్ ఆన్ ఎడిట్ ప్రొఫైల్. ఇక్కడ మీరు మీ పేరు టైప్ చేయండి,
మీ పేరు అన్నప్పుడు మీ పేరే పెట్టండి. రాక్ స్టార్, ప్రభాస్, సచిన్ ఇవన్నీ వద్దు, మీ పేరు పెట్టండి. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అంతేగాని మళ్ళీ దానికి ఎక్స్ట్రా ట్యాగ్ లైన్స్ ఏంజల్ ఆర్నానో లేదంటే బ్యూటీ క్వీన్ అనో ఇవన్నీ పెట్టద్దు, మీ పేరే పెట్టండి. ఓకే. అండ్ మీ పేరు ఎవ్రీ 14 days ఒకసారి చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. You can only change your name twice within 14 days. ఈ రోజు చేంజ్ చేస్తే రేపు చేంజ్ చేసి మళ్ళీ థర్డ్ డే నేను నా నేమ్ చేంజ్ చేయలేను, మళ్ళీ 14 days దాకా ఆగాలి. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. అండ్ నేమ్ టైప్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ టిక్ మార్క్ అయిపోయింది. సో ఇక్కడ సెకండ్ వన్ ఏంటి, యూజర్ నేమ్. ఓకే. సో మీరు ఎవరికైనా నన్ను ఫాలో అవ్వు అని చెప్పాలి అంటే, లేదా మీరు నాకు వాట్సాప్ చేయండి అంటే ఎలా అవుతుంది, మీ ఫోన్ నెంబర్ షేర్ చేయాలి, రైట్? అలానే ఇక్కడ మీరు మీ యూజర్ నేమ్ షేర్ చేయాలి ఎవరికైనా ఇచ్చేటప్పుడు, మిమ్మల్ని ఫాలో అవ్వాలన్నప్పుడు. ఏంటది యూజర్ నేమ్? Vinod_2320 is my యూజర్ నేమ్. ఇది ఓన్లీ పర్సనల్ కాదండి, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ట్రైనింగ్ అని క్రియేట్ చేసింది ఇది. ఓకే. సో Vinod_2320. మీరు యూజర్ నేమ్ ని ఇంకొక పేరు కూడా ఉంటుంది, హ్యాండిల్ అంటారు అనమాట, ఇన్స్టా హ్యాండిల్ అంటారు. చాలా పీపుల్ కి అవేర్నెస్ లేకపోవచ్చు, యూజర్ నేమ్ అంటేనే అర్థమవుతుంది. బట్ మెజారిటీ అందరికి కూడా తెలుసు, వేరే కల్చర్ ఉన్న వాళ్ళకి, ఐ మీన్ వేరే హైలీ పెద్ద పెద్ద పదాలు వాళ్ళకి ఏంటంటే ఇన్స్టా హ్యాండిల్ అంటారు. నార్మల్ గా అయితే యూజర్ నేమ్ అన్నా ఇన్స్టా హ్యాండిల్ ఒకటే. మీరు యూజర్ నేమ్ కూడా పర్టికులర్లీ యూజర్ నేమ్ ఏది టైప్ చేసినా అది అవైలబిలిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ వినోద్ అని టైప్ చేస్తే డెఫినెట్లీ ఉండదు, ఎందుకంటే వినోద్ అనే పేరుతో కొన్ని లక్షల మంది ఉంటారు ఆల్ ఓవర్ ద వరల్డ్ చూసుకుంటే. ఓకే. సో ఏమైనా యాడ్ చేయండి, ఆటోమేటిక్ గా కింద చూపిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ వినోద్, ఇందాక చెప్పిందే ఇద్దాము, Vinod_ రామ్దేవ్ గారు నాట్ రిక్వైర్డ్. ఈజ్ ఇట్ ఎసెన్షియల్ టు చేంజ్ ఆఫ్టర్ 14 days? నాట్ అట్ ఆల్ రిక్వైర్డ్. మీకు చేంజ్ చేయాలనుకుంటే ఆప్షన్ ఉందని చెప్పు. యూజర్ నేమ్ కూడా మీరు ఎవ్రీ 14 days కి మీరు చేంజ్ చేయడానికి అవుతుందండి. యూజర్ నేమ్ కూడా రెగ్యులర్ గా చేంజ్ చేయలేదు. సో యూజర్ నేమ్ కూడా ఏది పడుతుంది కదా, మీ పేరు ఉంచండి, పక్కనే ఏదైనా ఒక Vinod_Nani అనో ఏదైనా ఒక నిక్ నేమ్, ఓకే, నో వరీస్. బట్ లెట్స్ కీప్ ఇట్ ప్రొఫెషనల్. మీరు బ్లాగర్, మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది సపరేట్ గా అంటే ఇక్కడ మీరు వెబ్సైట్ ఇవ్వచ్చు, లేదు అంటే ambit.com ఇవ్వండి. అండ్ మీ బయో అండి చాలా ఇంపార్టెంట్. ఓకే. సో జస్ట్ అ సెకండ్, నేను మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను. నేను కొన్ని బయో ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట నా దగ్గర. సో దిస్ ఈస్ ది బయో ఎగ్జాంపుల్. ఇందాక చెప్పాను కదా మీ బిజినెస్ ఏం చేస్తుంది ఏంటి అనేది తెలియాలని చెప్పి. సో ఇక్కడ నేను డైరెక్ట్ గా బిజినెస్ ఏంటి నేను చెప్పను, కానీ ఒక ట్యాగ్ లైన్ పెడుతున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్స్ ఇవి, బిల్డ్ యువర్ బిజినెస్ మైండ్ సెట్ అండ్ బ్రాండ్, లేదా కొన్ని ఉంటాయి అన్నమాట, మీకు చూపించవచ్చు. ఫాలోయింగ్ మీ ఈజ్ అ డ్రీమ్ ఫర్ మెనీ, ట్రై యువర్ సెల్ఫ్. కొంచెం క్రియేటివ్ గా, లేదా ఫాలోయింగ్ ఈజ్ అ డ్రీమ్ ఫర్ మెనీ, ట్రై యువర్ సెల్ఫ్, లేదా ఇక్కడ ఇది ఇంకోటి అన్నమాట, స్ప్రెడింగ్ జాయ్ అండ్ ఓపెనింగ్ అ న్యూ డోర్ ఆఫ్ బిజినెస్. ఇక్కడ నేను ఇంకొక ట్యాగ్ లైన్ యాడ్ చేయొచ్చు అన్నమాట, వాంట్ టు నో మోర్, DM మీ. DM అంటే ఏంటి, చాలా సార్లు చూసుంటారు, DM అంటారు అనమాట. DM అంటే డైరెక్ట్ మెసేజ్. ఓకే. సో వాంట్ టు నో మోర్ ఇంకోటి కూడా పెట్టవచ్చు కావాలంటే, ఫాలో మీ. ఓకే. సో అలానే ఇంకొన్ని, ఐఎమ్ నాట్ అ బిజినెస్, వాంట్ ఇఫ్ ఆపర్చునిటీ డోర్స్ నాక్, బిల్డ్ అ డోర్, వాంట్ టు నో, ఆర్ యూ క్యూరియస్, మెసేజ్ మీ ఆర్ DM మీ, ఫాలో మీ, మేక్ హిస్టరీ విత్ మీ. ఓకే. లేదా ఇందాకలా నా ఇన్స్టాగ్రామ్ లో చూసారన్నమాట, మేకింగ్ పీపుల్ లైఫ్ హెల్దియర్. ఓకే. లేదా ఇంకొక కొంచెం మేబీ కొంచెం క్రియేటివ్ గా ఆలోచించండి. కమ్ జాయిన్ హ్యాండ్స్ ఇన్ మేకింగ్ పీపుల్ లైఫ్స్ హెల్దియర్. వాంట్
టు నో మోర్ DM స్పాట్ ఇంప్రవైజేషన్. చూసారా కొంచెం క్రియేటివిటీ ఉన్నది. నాకు ఇప్పటికిప్పుడు తట్టింది అది. కమ్ జాయిన్ హ్యాండ్స్ ఇన్ మేకింగ్ పీపుల్స్ లైఫ్ హెల్దియర్. జస్ట్ ట్రై చేయండి. దీస్ ఆర్ ద ఫ్యూ బయో ఎగ్జాంపుల్స్ అన్నమాట. లెంతీగా ఉండకూడదు, మేక్ ఇట్ వెరీ క్రిస్ప్ అండ్ షార్ట్. ఓకే, సో మీరు బయో రాయొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు మేకింగ్ పీపుల్స్ లైఫ్ హెల్దియర్. ఓకే, అండ్ దెన్ నేను చెప్తాను, మనకి కొంచెం ఒక 20 minutes పడుతుంది. బేసిక్స్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్స్టాగ్రామ్ లో మనం తెలుసుకోవాల్సిందే హ్యాష్ ట్యాగ్స్ గురించి. చాలా ఇంపార్టెంట్. మెజారిటీ ఆఫ్ ద యూత్ కూడా చేసే మిస్టేక్ హ్యాష్ ట్యాగ్స్ దగ్గరే. ఓకే, సో హ్యాష్ ట్యాగ్స్ మీరు చేసే వర్క్ ఇండైరెక్ట్ గా చెప్పండి. మీరు న్యూట్రిషనిస్ట్, ఎంటర్ప్రినర్, ఫిట్నెస్ మోటివేషన్, వెల్నెస్ కోచ్, వాట్ ఎవర్ మీకు ఏది నచ్చుతుంది అండ్ క్లిక్ ఆన్ టిక్ మార్క్. లేదా విమెన్ కి ఏంటంటే బ్యూటీ. ఓకే, బ్యూటీ టైప్ చేయండి. లేదా పర్సనల్ కేర్, క్లిక్ ఆన్ టిక్ మార్క్. అంటే మీరు అన్నిట్లో కూడా మీరు సపోర్ట్ ప్రొవైడ్ చేయగలరని ఇండైరెక్ట్ గా మీ ఫాలోవర్స్ కి చెప్తున్నారు. ఇండైరెక్ట్ డైరెక్ట్. ఓకే, అండ్ దెన్ క్లిక్ ఆన్ టిక్ మార్క్. పైన కార్నర్ లో టిక్ మార్క్. సో మీ ప్రొఫైల్ అప్డేట్ అయిపోయింది. చూసారా ఇప్పుడు వచ్చింది ఎంటర్ప్రెన్యూర్ మేకింగ్ పీపుల్స్ లైఫ్ హెల్దియర్. నా వెబ్సైట్, నా హ్యాష్ ట్యాగ్స్ అన్ని అవైలబిలిటీ వచ్చాయి. సో ఇక్కడ నేను మీకు ఇంకోటి చూపించాలన్నమాట. 1 second. సెట్టింగ్స్. నాకు తెలిసినంత వరకు మీ ప్రొఫైల్ ఇప్పుడు ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దిస్ ఇస్ యువర్ ప్రొఫైల్ లుక్స్ లైక్. మీరు నాతో పాటు చేయండి, ఏ ప్రాబ్లం లేదు, హ్యాపీగా చేయండి. ఓకే, కానీ ఇందాక ఇక్కడ కొన్ని అదర్ బటన్స్, ఎడిట్ ప్రొఫైల్ కాకుండా ఇంకొన్ని బటన్స్ ఉన్నాయి. ఇందాక మీరు చూసారు, ఎవరైతే గమనించారో ఇంకొన్ని బటన్స్ ఉన్నాయన్నమాట. అక్కడ కాంటాక్ట్ అని, డైరెక్షన్స్ అని బటన్స్ ఉన్నాయన్నమాట. ఇందాక మీ అందరూ నేను ఒక క్వశ్చన్ అడిగాను. సో ఎంతమంది ప్రొఫెషనల్ అకౌంట్ యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి రిమెంబర్. సో ఆ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే మెజారిటీ అందరూ కూడా ప్రొఫెషనల్ అకౌంట్ యూజ్ చేయరు. వై అంటే తెలియదు, అవేర్నెస్ లేదు, ఎందుకు ఉపయోగపడుతుందో కూడా తెలియదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈరోజు ఈ ఒక పిక్చర్ నేను పోస్ట్ చేశానండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ నేను పోస్ట్ చేశాను. ఓకే, నేను ఒక హ్యాష్ ట్యాగ్ యూజ్ చేశాను అనమాట. ఎగ్జాంపుల్ ఆర్గానిక్ ప్రోటీన్ అని ఒక హ్యాష్ ట్యాగ్ యూజ్ చేశాను. సో నేను సర్చ్ బార్ లోకి వెళ్ళి, ఇక్కడ సర్చ్ బార్ కనిపిస్తుంది కదా కార్నర్ లో, బాటమ్ సెకండ్ ఆప్షన్, సెకండ్ బటన్ సర్చ్ లోని మేబీ కిరణ్ గారు సర్చ్ బార్ లోకి వెళ్ళి ఆర్గానిక్ ప్రోటీన్ టైప్ చేసినప్పుడు నాది ఎక్కడో కనిపించింది ప్రొఫైల్. ఓకే, నాకు బాగా నచ్చింది ప్రొడక్ట్ గురించి. సో నేనేం చేస్తాను, ఇక్కడ ఒక థర్డ్ బటన్ కనిపిస్తుంది కదా నా ఫోటో, ఐ మీన్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ కింద 3 బటన్స్ కనిపిస్తున్నాయి. 3 బటన్స్ ఏంటో మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎంఈ ఇందా నుంచి చెప్తున్నాను కదా, ఈ థర్డ్ బటన్ డిఎంఈ అండి, డైరెక్ట్ మెసేజ్. ఇందులోకి వెళ్తే నేను ఎవరికైనా మెసేజ్ చేయాలనుకుంటే ఇందులో ఎవరికైనా నేను మెసేజ్ చేయొచ్చు అనమాట. లేదు, సెకండ్ ఆప్షన్ ఏంటి, కమెంట్ బాక్స్ మాట. అయితే సెకండ్ బాక్స్ ఇస్ యువర్ కమెంట్ బాక్స్. చూసారా, ఓపెన్ అయింది, పబ్లిక్ గా కమెంట్ కనిపిస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఏంటి, మనకి ఫేస్బుక్ లో లైక్ సింబల్ తెలుసు కదా, లైక్ ప్రెస్ చేస్తారు కదా ఎవరైనా పిక్చర్ నచ్చినప్పుడు, దట్ ఈస్ సంథింగ్ అంతే. కాకపోతే అక్కడ లైక్, ఇక్కడ లవ్ సింబల్ కనిపిస్తుంది, అంతే తేడా, నథింగ్ మచ్. ఇలా లైక్ చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు 11 people or 10 people అనేది. నౌ యూ గాట్ ఈ 3 బటన్స్ ఏంటి అనేది. ఓకే ఫైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నాకు ఈ పిక్చర్ బాగా నచ్చింది, మీరు పోస్ట్ చేసింది, కిరణ్ గారు పోస్ట్ చేసింది నాకు నచ్చింది. నేను ఏం చేస్తాను, కమెంట్ బాక్స్ లోకి వెళ్ళి హాయ్ సార్ ప్లీజ్ కాంటాక్ట్ మీ అని నేను టైప్ చేస్తాను అనమాట. కానీ అదే టైంకి హరి గారు లేదా కిరణ్ గారు సమ్ అదర్ మ్యారేజ్ ఫంక్షన్ లోనో బిజినెస్ మీటింగ్ లోనో సమ్వే ఉన్నారు, చూడలేదు. ఆఫ్టర్ 2 days తర్వాత ఓపెన్ చేశారు.
అప్పుడు మీరు రెస్పాండ్ అయ్యే గ్యాప్ లో నాకు ఇంకొక ప్రోడక్ట్ నచ్చి ఇంకో ప్రోడక్ట్ తీసుకోవడం వాడేయడం కూడా అయిపోయింది. సో యూ లూజ్ అ కస్టమర్ కదా, రైట్? మరి ఏం చేస్తుంటే బాగుండేది? కస్టమర్ మిమ్మల్ని ఎలా రీచ్ అయి ఉంటే బాగుండేది అంటారు? త్రూ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు కదా. ఫోన్ చేస్తే డెఫినెట్లీ మీరు లిఫ్ట్ చేస్తారు కదా ఫోన్. అట్లీస్ట్ మీకు ఒక వాట్సాప్ మెసేజ్ మెయిన్ మెసేజ్ కూడా చేసేవారు. సో అది కావాలంటే మీరు ప్రొఫెషనల్ అకౌంట్ లోకి రావాలి. సెకండ్ థింగ్, అసలు నా ప్రొఫైల్ ఎంత బాగా రీచ్ అవుతుంది పబ్లిక్ కి, ఏ టైంలో పోస్ట్ చేస్తే బాగా వెళ్తుంది, ఎన్ని లైక్స్ వస్తున్నాయి, ఇవన్నీ అనాలిటిక్స్ గ్రాఫ్ కావాలి మనకి. ఎండ్ ఆఫ్ ద డే మీరు చేసే బిజినెస్ కూడా కళ్ళు మూసుకొని చేయరండి. లాట్ ఆఫ్ డేటా కావాలి, నెంబర్స్, ఎక్సెల్ షీట్స్, ఇవన్నీ పట్టుకొని మాట్లాడతారు మీరు మీటింగ్ కండక్ట్ చేసేటప్పుడు. అది మీటింగ్ ఏనా అవనండి, ఇన్స్టాగ్రామ్ అని, మీకు కూడా ఇక్కడ అనాలిటిక్స్ అనేవి కావాలి. సో ఇక్కడ అనాలిటిక్స్ కావాలంటే మీరు ప్రొఫెషనల్ అకౌంట్ లోకి వెళ్ళాలి. లేకపోతే ఇందులో తెలియదు మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేది ఎలా తెలుస్తుంది, ఎంతవరకు రీచ్ అవుతుంది ఎలా తెలుస్తుంది? డెఫినెట్లీ నాట్. సో ఇక్కడ మీరు ప్రొఫెషనల్ అకౌంట్ లోకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? నౌ మీకు అర్థమైంది వై యూ నీడ్ అ ప్రొఫెషనల్ అకౌంట్, బట్ హౌ యూ కెన్ కన్వర్ట్ ఇన్ టు అ ప్రొఫెషనల్ అకౌంట్. సో కార్నర్ లో ఆ సేమ్ నా పిక్చరే క్లిక్ చేయండి. పైకి క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ ప్రొఫైల్ అని కనిపిస్తుంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ ఉంటుంది అన్నమాట స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్. ఓకే, మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలని నేను ఈ ఫోన్ లో చేసింది. యాక్చువల్లీ మై మామ్ ఫోన్ ఇది. ఓకే, ఎందుకంటే అందరి దగ్గర యాపిల్ ఉండాలని రూల్ లేదు, బట్ అందరి దగ్గర ఆండ్రాయిడ్ అయితే ఈ రోజుల్లో ఉంటుంది కాబట్టి నేను ఆండ్రాయిడ్ లో స్పెసిఫిక్ గా మీకు క్లియర్ గా అర్థం అవ్వాలని చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ ఉంది. లేదు సార్ నాకు కనిపించలేదు, నా ఫోన్ వేరే గ్రహం నుంచి వచ్చింది అనుకుంటున్నారా? అయితే కార్నర్ లో 3 లైన్స్ కనిపిస్తుంది కదా, టాప్ కార్నర్ రైట్ సైడ్ టాప్ కార్నర్ లో ఆ 3 లైన్స్ క్లిక్ చేయండి. సెట్టింగ్స్ అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేయండి. కిందన అకౌంట్ అని కనిపిస్తుంది, అకౌంట్ క్లిక్ చేయండి. అకౌంట్ లో లాస్ట్ ఆప్షన్ యాడ్ న్యూ ప్రొఫెషనల్ అకౌంట్ పైన ఉంది చూసారా, స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ అని, అది కూడా క్లిక్ చేసి. ఇది కొంచెం లెంతీ ప్రాసెస్. లెంతీ ఏమంటే ఏం లేదు, వెరీ సింపుల్. ఇక తెలిస్తే ఈజీ. సెట్టింగ్స్, అకౌంట్ కింద ఉంటుంది. లేదు ఇదంతా వద్దు అనుకుంటే మీ ప్రొఫైల్ క్లిక్ చేయండి, ఎడిట్ ప్రొఫైల్ క్లిక్ చేయండి, మీకు ఇందులో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ అనేది క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ కూడా నేను చెప్పిందే క్లియర్ గా చూడండి. విత్ అ ప్రొఫెషనల్ అకౌంట్ యూ గెట్ యాక్సెస్ టు టూల్స్ సచ్ as ఇన్సైట్స్ అబౌట్ యువర్ ఫాలోవర్స్, అకౌంట్ పర్ఫార్మెన్స్, new contact options and more. So learn about your followers, get insights about your followers and see how your posts are performing. మీ పోస్ట్ ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయి అనేది మీరు తెలుసుకోవచ్చు. రీచ్ మోర్ పీపుల్ అండ్ గెట్ న్యూ కాంటాక్ట్ ఆప్షన్స్. ఈ సింబల్స్ వస్తాయి మనకి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? క్లిక్ ఆన్ కంటిన్యూ. ఇక్కడ మీరేం చేస్తున్నారు అనేది మీరు టైప్ చేయొచ్చండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీస్ అనుకుందాం. ఇక్కడ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే, రెండవది లేదు ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ కాకుండా ఇంకేంటి, రీటైల్ ఏమైనా ఉందో చూడండి. రీటైల్ సంబంధించి షాపింగ్ అండ్ రీటైల్. లేదు ఇదంతా కాదు, ఐఎమ్ అన్ ఆంట్రప్రెన్యూర్. ఓకే, ఆంట్రప్రెన్యూర్ ఉందా చూద్దాం. ఎస్, ఆంట్రప్రెన్యూర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది ఆఫ్ లో ఉంటుంది, ఇది ఆన్ చేసుకోండి. ఇది ఆన్ చేస్తేనే మీకు అక్కడ మీ ప్రొఫైల్లో కనిపిస్తుంది అన్నమాట అందరికీ. ఇది ఆన్ చేయండి అండ్ దెన్ క్లిక్ ఆన్ డన్. ఓకే, just a second. There was some issue. Done. అయిపోయిన తర్వాత క్రియేటర్, బిజినెస్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు క్లిక్ చేసుకోవాల్సింది బిజినెస్. క్రియేటర్ ఈస్ ఫర్ పబ్లిక్ ఫిగర్స్, కంటెంట్ ప్రొడ్యూసర్స్, అంటే హీరో, సినిమా ఫీల్డ్ సంబంధించి, షార్ట్ ఫిల్మ్స్ సంబంధించిన వాళ్ళు. విఆర్ బిజినెస్ కాబట్టి మనకు సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ మీ మెయిల్ ఐడి టైప్ చేయండి అండ్ దెన్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి.
ఓకే, అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇంకా ఒకటి, 1 సెకండ్, మీ అడ్రస్ ఇద్దాం అనుకుంటున్నారు, మీ బిజినెస్ లొకేషన్ లేదా మీ హోమ్ అడ్రస్ మిమ్మల్ని మేబీ మీ ఊర్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటే మీ బిజినెస్ లొకేషన్ కూడా ఇవ్వచ్చు. అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇది స్కిప్ చేసేసేయండి. ఫేస్బుక్ ఐ డోంట్ థింక్ సో దట్ మచ్ నీడెడ్ ఇన్ టుడేస్ థింగ్. సో స్కిప్ అనేది క్లిక్ చేయండి సార్. పైన ఇంటూ మార్కెట్ ప్రెస్ చేసేసేయండి. ఇప్పుడు ఏమైనా చేంజెస్ వచ్చాయా? ఇందాకల పేజ్ కి ఇప్పుడు పేజ్ కి ఏమైనా చేంజెస్ వచ్చాయా? ఎవరైనా గమనించారా? సో వినోద్ కుమార్ కింద ఎంటర్ప్రినర్ వచ్చింది. ఓకే, ఎడిట్ ప్రొఫైల్ ఒక్కటే కనిపించేది బటన్, కానీ ఇప్పుడు ఎడిట్ ప్రొఫైల్ కింద మీకు 3 బటన్స్ కనిపిస్తున్నాయి: ప్రమోషన్స్, ఇన్సైట్స్ అండ్ కాంటాక్ట్. సో నేను హ్యాపీగా మీ నెంబర్ కనిపించింది, నేను కాల్ చేస్తాను. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో మీరు ఒక కస్టమర్ ని మిస్ అవ్వరండి. ఇన్సైట్స్ 1 వీక్ or 2 వీక్స్ తర్వాత ఇన్సైట్స్ క్లిక్ చేయండి. అసలు మీ ప్రాసెస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీరు చూసుకోవచ్చు. ఇందాకలా మీకు అర్థం అవ్వాలని నేను ఇందాక ఆల్రెడీ ప్రొఫెషనల్ అకౌంట్ లో ఉండేది, నేను పర్సనల్ లోకి వచ్చి మళ్ళీ ప్రొఫెషనల్ కి వచ్చాను కాబట్టి నా గ్రాఫ్ మొత్తం, నా డేటా అనేది ఎగిరిపోయింది అనమాట. అందుకని ఇప్పుడు నిల్లు కనిపిస్తుంది. ఓకే, లేదా ప్రీవియస్ మంత్ కూడా రావచ్చు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాట్ సమ్ ఇష్యూ, సమ్ నెట్వర్క్ ఇష్యూ అవ్వచ్చు, బట్ మీకు రావచ్చు, డెఫినెట్లీ వస్తుంది. ఓకే, సో ఐ హోప్ ఇక్కడ దాకా మీకు ఏ డౌట్స్ లేవనుకుంటారండి. ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలనే దాని మీద మీకు ఏ డౌట్స్ లేవనుకుంటారు. బేసిక్స్ నుంచి స్టార్ట్ చేశాను. ఓకే, ఎనీ డౌట్స్ మీరు చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. లెట్స్ ఫినిష్ ఇట్ ఆఫ్ నౌ ఇట్ సెల్ఫ్. ఎండ్ ఆఫ్ ద సెషన్ పెడితే మళ్ళీ మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి మనకి. డౌట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు అన్మ్యూట్ చేస్తారు అంటే హ్యాండ్ రేస్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తే మీరు మాట్లాడవచ్చు, లేదా చాట్ బాక్స్ లో డౌట్స్ మెన్షన్ చేయొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ పర్టికులర్. ఓకే, క్లియరా కృష్ణ గారు? సూపర్, థ్యాంక్ యూ. ఓకే, ఫైన్. హరి గారు మీకు ఉందా డౌట్? లేదా? ఓకే, శైలజ గారు కూడా క్లియర్. ఆసమ్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ థింగ్. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? బయో అయితే అయిపోయింది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే కొన్ని 2 ఇంపార్టెంట్ థింగ్స్ మీరు తెలుసుకోవాలండి. ఫోటో ఎలా అప్లోడ్ చేయాలి తెలుసుకోవాలి. ప్రొఫైల్ పిక్చర్ కూడా ఇంకొక విషయం అండి, నేను మిస్ అయ్యి చెప్పడం. మీరు ప్రొఫైల్ పిక్చర్ పోస్ట్ చేసేటప్పుడు ఎడిట్ ప్రొఫైల్ లోకి వెళ్ళి మీరు పిక్ అప్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. అప్లోడ్ చేసేటప్పుడు మెజారిటీ ఏం చేస్తారో తెలుసా అండి? అందరూ కూడా Amway ప్రొఫైల్ పిక్ పెడతారు. ఓకే, లెట్స్ సీ, ఐల్ షో ఎన్ ఎగ్జాంపుల్. Amway ప్రొఫైల్ పిక్ పెడతారు మాక్సిమం. మీరు ఇక్కడ చూడొచ్చు, చూసారా ఇక్కడ Amway ప్రోడక్ట్ k.ఇంద్రజ అని ఉన్నారు. బట్ ప్రొఫైల్ పిక్ చూసారు ఏముందో? దీనివల్ల ఫాలోవర్స్ వస్తారా రారంటారా? రారు, డెఫినెట్లీ రారు. ఎందుకు రారో చెప్తాను. వై? బికాస్ ఫేక్ అవ్వచ్చు, ఫ్రాడ్ అవ్వచ్చు అని చెప్పి. ఎలా నమ్మేది? ఈ రోజుల్లో ఆన్లైన్ లో చాలా ఫేక్లు జరుగుతున్నాయి, ఫ్రాడ్ జరుగుతుంది. ఓకే, అండ్ ఎందుకు మీ పేరు పెట్టండి, కొత్త కొత్త పేర్లు పెట్టదు అనేది రీజన్ అది ఎవరో తెలియదు. సరైన పేరు కూడా జెన్యూన్ పేరు లేదు, ప్రొఫైల్ పిక్ లో కూడా పర్సన్ లేరు, Amway పిక్చర్ ఉంది, ఎలా? అండ్ ఫ్యూ పీపుల్ ఏం చేస్తారు, Amway డైరెక్ట్ రీటైలర్ అని పేరు పెట్టేస్తారు. ఇక్కడ చూడొచ్చు, చూసారా? Amway డైరెక్ట్ సెల్లర్ ఇమేజ్ చూసారా? ఇంకొకటి 4th వన్ చూడండి, Amway డైరెక్ట్ సెల్లర్. Amway ఇందులో ఎవరు మీరు, ఎవరు హరి గారు, ఎవరు వర్షిత్ గారు, ఎలా ఫాలో అవ్వాలి నేను? తిప్రజో Amway డైరెక్ట్ సెల్లర్, ఎవరు? దేవుడు ఫోటో పెట్టుకున్నారు, ఎలా ఫాలో అవుతాను నేను? నాకు ఎలా ట్రస్ట్ ఉంటుంది? సో నెవర్ ఎవర్ డూ దట్. ఓకే, మీ ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకోండి, కొంచెం ప్రొఫెషనల్ గా పెట్టుకోండి, మరి నాది పెట్టుకోవద్దు. నేను ఏంటంటే జస్ట్ ఫర్ ట్రైనింగ్ పర్పస్ అలా పెట్టాను. బట్ స్టిల్ యూ క్యాన్ కీప్ యువర్ ప్రొఫెషనల్ పిక్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పర్సనల్, ప్రొఫెషనల్ 2 అకౌంట్స్ మెయింటైన్ చేయండి. ఎందుకంటారా? సి, ఇప్పుడు ఇందాక నేను ఒక అకౌంట్ ఫాలో అవుతున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యామ్ అకౌంట్ నేను ఫాలో అవుతున్నాను, రైట్? సో ఇక్కడ నేను ఎందుకు వచ్చాను, ఇప్పుడు ఎందుకు ఫాలో అవుతున్నాను, నాకు రీజన్ ఏంటి? నాకు హెల్త్ అప్డేట్స్, ఫుడ్ గురించి సంబంధించి వస్తాయి.
సడన్ గా మేడం ఎక్కడికైనా పెళ్లికి వెళ్ళిన ఫొటోస్, పర్సనల్ పిక్చర్స్, ఎక్కడికో కాఫీ డేకి వెళ్ళిన పిక్చర్స్ ఇవన్నీ పెడితే నాకేంటండి ఉపయోగం? ఇట్ ఆ కంటెంట్ అని డ్యామేజ్ చేస్తున్నారు. సో నేను ఏం చేస్తాను, వెంటనే ఫాలోయింగ్ బటన్ క్లిక్ చేస్తాను, అన్ఫాలో కొట్టేస్తే అయిపోయింది, ఫాలోవర్స్ తగ్గిపోతాం. ఎప్పుడు కూడా ప్రొఫెషనల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్ రెండు సపరేట్ గా మెయింటైన్ చేసుకోండి, చాలా బెటర్. ఓకే, నౌ బేసిక్ థింగ్ మీకు చాలా హెల్ప్ఫుల్ అయ్యేది, మీ ఫాలోవర్స్ హెల్ప్ఫుల్ అయ్యేది ఏంటంటే వాట్సాప్ స్టేటస్ ఎలాగా, స్టోరీ ఎలాగా. సో ఎక్కడ ఉంటుంది స్టేటస్ ఎలాగ అప్డేట్ చేసుకోవాలంటే టాప్ కార్నర్ లో యోర్ స్టోరీ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్కడైనా పిక్చర్ ఉందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ది పిక్చర్. మీరు ఆల్రెడీ పిక్ తీసి రెడీగా ఉంచుకున్నారు. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మీరు కొంచెం హంగులు ఆర్భాటాలు చేయొచ్చు. ఏమైనా గ్లిటరింగ్ చూసారా మారుతుంది, లేదా సమ్ ఎనీథింగ్ ఇట్ కెన్ బి. ఓకే, ఇది ఎక్కడ ఉంటుంది సార్, ఎక్కడ నుంచి చేశారంటే యాజ్ సింపుల్, పైన చూసారా, పైన సింబల్స్ కనిపిస్తున్నాయి కదా టాప్ మొబైల్ మీద, అందులో 4th ఆప్షన్, 4వ ఆప్షన్. ఓకే, అందులో మీరు ఇలా మార్చుకుంటూ వెళ్ళచ్చు. ఎనీథింగ్ యూ ఫీల్ క్రియేటివ్, ప్లీజ్ హ్యాపీగా మీరు మార్చుకోవచ్చు. ఇందా నాకు ఎందుకు ఇది బాగా నచ్చింది, లెట్స్ కీప్ దిస్. ఓకే, చేసిన తర్వాత క్లిక్ ఆన్ డన్. ఓకే, లేదు ఏం అవసరం లేదంటే ప్లెయిన్ గా వదిలేయచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఇన్ఫాక్ట్ డన్ అనేది నేను ఎప్పుడు ప్లెయిన్ గా ఉంచేస్తాను, ఎందుకంటే రియాలిటీలో ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్, ఇప్పుడు నేను మనకి ఏంటంటే ఆంబేలో ఒక ఆప్షన్ ఉందండి, మన ఆంబే ఇండియన్ అఫీషియల్ పేజ్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఎవరైతే వాళ్ళ పేజ్ ని ట్యాగ్ చేస్తారో, వాళ్ళు మంచిగా అప్డేట్ చేస్తే వాళ్ళని కూడా ఆ పేజ్ ని, ఆ పడిల ఫోటోని కూడా వాళ్ళు హైలైట్ చేస్తారు అన్నమాట వాళ్ళ పేజ్ లో. సో అది జరగాలంటే ఎప్పుడు ఎలా జరుగుతుంది, నేను 4th ఆప్షన్ క్లిక్ చేస్తాను, పైనుంచి 4th ఆప్షన్. ఇక్కడ @ అని ఒక ఆప్షన్ చూసారా, సెకండ్ వన్ @ అని. అసలు ఈ @ అంటే ఏంటి, హ్యాష్ ట్యాగ్ అంటే ఏంటి? @ అంటే ఒక ఆర్గనైజేషన్ ని ట్యాగ్ చేయడం అంటే, ఒక కంపెనీ ఒక ఆర్గనైజేషన్ ట్యాగ్ చేయడం. హ్యాష్ ట్యాగ్ అంటే ఏంటంటే ఒక టాపిక్ ని ట్యాగ్ చేయడం. అర్థమైందా? సో ఇప్పుడు @ అనేది ఆర్గనైజేషన్ కాబట్టి నేను @ క్లిక్ చేస్తాను. ఎవరిని మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను @ లోని, ఆంబే ఇండియా అఫీషియల్. సో నేను టైప్ చేస్తాను ఆంబే, కింద వచ్చేస్తుందండి ఆటోమేటిక్ గా చూపిస్తుంది చూసారా, కింద వచ్చింది. ఇందులో మీరు ఏది టైప్ చేయాలి, ఆంబే అఫీషియల్ ఇండియా ఫస్ట్ వన్ టైప్ చేయండి, ఐ మీన్ క్లిక్ చేయండి, దాని మీద వస్తుందా. బాగా పెద్దగా ఉంది కదా, మొత్తం నా ఫోటోని కవర్ చేస్తుంది. ఏం చేస్తారు, మీ 2 చిన్న ఫింగర్స్ తోటి మినిమైజ్ చేయండి. ఫోటోని మీరు ఎలా మినిమైజ్ చేస్తారు, అలాగా మీరు మినిమైజ్ చేయండి. ఓకే, ఎలాగైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, ఇంకా చిన్న చేయాలని కూడా చేయొచ్చు మీరు. ఓకే, ఇంకా 4th ఆప్షన్ లో ఇంకా చాలా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ ఉంటుంది, డేట్ ఉంటుంది. ఓకే, ఇంకా అదర్ థింగ్స్. ఓకే, సౌండ్ ఆన్ అనేది ఎందుకంటే ఏదైనా మ్యూజిక్ ఆన్ చేసినప్పుడు అవతల వాళ్ళకి చెప్పాలి, వాల్యూమ్ బటన్ ప్రెస్ చేసి సౌండ్ పెరుగుతుంది అనే థాట్ ప్రాసెస్ తో సౌండ్ ఆన్ చేయడం ఒక ఇండక్షన్ అన్నమాట. అవసరం లేదు, ఏ మ్యూజిక్ పెట్టలేదు అన్నప్పుడు మీరు ఇది అవసరం లేదు, నో నీడ్. డ్రాగ్ చేయండి. ఇది ఎలా తీసేయాలి సార్ అంటే, పట్టుకోండి, హోల్డ్ చేసి కింద డ్రాగ్ ఆప్షన్ ఉంటుంది, అందులో డస్ట్బిన్ లో పడేయడం. ఓకే, అండ్ దెన్ మీరు ఇది బాగా నచ్చింది, ఇంకొక ట్రిక్ ఉంది ఇందులోనే. వాట్సాప్ లో మీరు ఇలాంటివి ఏం చేయలేరండి, ఉన్న ఫోటోని మీరు అప్లోడ్ చేయడం తప్ప ఏమీ చేయలేరు. బట్ నాకు ఇది బాగా నచ్చింది, నేను ఇలాగ వాట్సాప్ లో పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఏం చేస్తారు, 3rd ఆప్షన్ ప్రెస్ చేయండి. 3rd ఆప్షన్ ప్రెస్ చేస్తే ఆ పర్టికులర్ వీడియో కింద డౌన్లోడ్ అవుతుందంట. ఏదో అవుతుంది, ఈ రోజు ఏదో అయింది ఫోన్, నేను అందుకే బేసిక్ గా ఆండ్రాయిడ్ వాడు.
ఓకే, వీడియో సేవ్ అయింది. You can just go to gallery. ఇక్కడ చూడొచ్చు మీరు వీడియో, ప్లే వీడియో. మీరు ఇప్పుడు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవచ్చు కదా, ఇంకా క్రియేటివిటీగా చేయట్లేదా మీరు? రైట్, సో యూ కెన్ డూ దిస్. మీకు ఈ ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఇది కూడా మీరు వాట్సాప్ స్టేటస్ లో హ్యాపీగా పెట్టుకోవచ్చు, ఏ ఇష్యూ లేదు. నెక్స్ట్ లెట్స్ గో బ్యాక్ టు అవర్ థింగ్. ఓకే, సో మీరు ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు ఇది ఏం చేయాలి? మీరు స్టోరీ ఇంకా అప్డేట్ చేయలేదు. మీరు ఇన్ఫాక్ట్ ఒక లింక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, ఏమైనా లింక్స్ ఉంటాయి అవి కూడా, బట్ ఐ డోంట్ థింక్ సో. సో ఇక్కడ సెండ్ టు అని ఒక ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎవరికైనా ఇది పంపించాలి, మీ లిస్ట్ లో ఫాలోవర్స్ పంపించాలి కూడా ఎవరికైనా పంపించవచ్చు. ఓకే, మీరు అందరూ మన డిస్ట్రిబ్యూటర్స్ పంపించవచ్చు. లేదు నాకేం కావాలి, స్టోరీ కింద అప్డేట్ చేసుకోవాలి కదా, యోర్ స్టోరీ అని కనిపిస్తుంది కదా, పక్కనే షేర్ ఉంది కదా, అది క్లిక్ చేయండి అండ్ క్లిక్ ఆన్ డన్. మీరు టాప్ కార్నర్ లో చూడొచ్చు అప్డేట్ అయిపోయింది. జస్ట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ సీ. ఇంకా పోస్టింగ్ అవుతుంది. ఓకే, కల్వా మమతాగిరి గారు, పిక్చర్స్ మీరు తీయాలండి. పిక్చర్స్ ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ దొరకవు. మీరు ఈ రోజు మార్నింగ్ ఆల్ ప్లాంట్ ప్రొటీన్ పౌడర్ మీ పిల్లలకి ఏదో షేక్ చేస్తున్నారు, షేక్ చేసిన గ్లాస్ లో వేస్తారు కదా, అది ఒక టేబుల్ మీద పెట్టండి, వెనకాల ఒక ప్రోటీన్ పౌడర్ బాటిల్ పెట్టండి, ఒక ఇమేజ్ తీయండి. మీరు ప్రతిదీ ఏదైనా ఒక ప్రోడక్ట్ ఏదైనా వస్తుందని వెంటనే పిక్చర్ తీసుకుంటారు కదా, అలాగే పిక్చర్స్ తీసుకోవాలి. కాకపోతే పిక్చర్స్ తీసుకున్న ఫోన్లు అలా ఉంటాయి, అది మీరు షోకేస్ చేసుకుంటే సోషల్ మీడియా యాప్స్ లోని, దట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ ఫాలోవర్స్ ప్రొడక్ట్ నచ్చితే దే విల్ కాంటాక్ట్ యూ, మీరు మాట్లాడొచ్చు. వీఆర్ జనరేటింగ్ లీడ్స్ అండి, సింపుల్ గా చెప్పండి. ఓకే, నౌ సో ఇప్పుడు అప్డేట్ అయిపోయింది చూసారా, 2 minutes బ్యాక్ అప్డేట్ అయిందని. ఓకే, సో అలా ఇక్కడ చూడొచ్చు మన ఆంబే. ఇందాక మీకు ఇంకోటి చెప్పాను, లెట్ మీ షో యూ దట్. సో దిస్ ఈజ్ అవర్ ఆంబే ఇండియా అఫీషియల్ పేజ్ అండి. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆంబే స్టేటస్ క్లిక్ చేస్తే ఇక్కడ సుప్రద గారు వాళ్ళ స్టేటస్ లో వీళ్ళు పెట్టుకున్నారు అనమాట. పెట్టిన తర్వాత వాళ్ళు మన ఆంబే ఇండియా అఫీషియల్ ని ట్యాగ్ చేశారు. సో కొంచెం డిఫరెంట్ గా ఉంది, మంచిగా ఉంది కాబట్టి మన ఆంబే ఇండియా అఫీషియల్ వాళ్ళు కూడా ప్రమోట్ చేశారు అనమాట. సో ఈ ఆపర్చునిటీ కూడా వస్తుంది, మీరు ఎంత క్రియేటివిటీగా చేస్తారో అప్పుడు వస్తుంది అనమాట ఇలా ఆప్షన్. ఓకే, అండ్ మీరు కొన్ని నోట్ చేసుకోవాలన్నమాట. @ఆంబే ఇండియా అఫీషియల్, తర్వాత #ఆర్టిస్ట్రీ, #న్యూట్రలైట్, ఇవి మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, సో బేసిక్ థింగ్ ఇది కూడా అయిపోయింది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, పిక్చర్ అప్డేట్ చేయాలి, పిక్చర్ పోస్ట్ చేయాలి. ఒక పిక్చర్ స్టేటస్ కాకుండా, అంటే ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మిలింద్ పంత్ గారు తెలుసు కదా మీ అందరికీ, మన గ్లోబల్ CEO. ఓకే, మన ఇండియన్. సో ఇలా ఒక పిక్చర్ మీరు అప్లోడ్ చేయాలనుకుంటున్నారు, లేదా ఇలాగా ఒక ఈద్ కి సంబంధించిందో ఏదైనా ఒక ప్రోడక్ట్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారు. హౌ, ఎలా? సో ఇక్కడ ఏంటంటే టాప్ కార్నర్ లో ఒక ప్లస్ సింబల్ కనిపిస్తుంది మీకు, అది క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ కనిపిస్తుంది, రీల్, లైవ్, పోస్ట్ అని చెప్పి. పోస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏ పిక్చర్ పెడదాం అనుకుంటున్నారు మీరు? మేబీ ఎక్సెస్ ఈరోజు పెడదాం అనుకుంటున్నారు. ఏం చేస్తారు? ఫస్ట్ ఇలా క్లిక్ చేశారు. ఓకే, సెలెక్ట్ చేసుకొని కార్నర్ లో టిక్ మార్క్ ఉంది, క్లిక్ చేయండి. వచ్చింది కదా, ఫిల్టర్స్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, లేదు లెట్ మీ కీప్ ఇట్ సింపుల్, రియాలిటీగా ఉంచుకోవాలనుకుంటే ఇది, లేదా అండ్ దెన్ క్లిక్ ఆన్ అక్కడ కార్నర్ లో మళ్ళీ కనిపిస్తున్న టాప్ కార్నర్ లో యారో మార్క్ క్లిక్ చేయాలి. ఇప్పుడు స్టోరీ టెల్లింగ్ చేయాలన్నమాట. స్టోరీ టెల్లింగ్ అంటే చాటబార్ దీనికైతే అవసరం లేదు. మీరు ఏదైనా కుక్ చేసారు మన ఆంబే క్వీన్ లో, అప్పుడు మీరు రెసిపీ హైలైట్ చేయడం ఇవన్నీ చేయాలి. అండ్
కీప్ ఇట్ వెరీ క్రిస్ప్ అండి. మీరు ఈ రోజు ఏదైనా ఒక బిర్యానీ చేస్తున్నారు మన అంబిక్విన్ వోక్ లోను, లేదంటే యూనో మన అంబిక్విన్ 5 పీస్ లోనో చేస్తున్నారు. చేసేటప్పుడు రెసిపీ పెట్టాలి కదా, ఏం చేయాలి ఏంటంటే చాట భారతం బాహుబలి 3 అంత వద్దండి. వెరీ వెరీ క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉంచండి. 0.1, 0.2, 0.3 అని చెప్పేసి. ఓకే, అండ్ అది మీరు ఇక్కడ రాస్తారన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏం రాద్దాం, ఎనీ క్యాప్షన్ ఎవరైనా చెప్పగలరా చాట్ బాక్స్ లో? ఎనీవన్ వాంట్స్ టు హెల్ప్ మీ? మేబీ మై ఎనర్జీ, my energy secret. Yeah, my energy drink or my energy secret. Okay, టైప్ చేశారు కదా, చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మీరు హ్యాష్ ట్యాగ్స్ యాడ్ చేయండి. ఓకే, సో లెట్ మీ టెల్ యూ అబౌట్ హ్యాష్ ట్యాగ్స్. హ్యాష్ ట్యాగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మెజారిటీ చాలా పీపుల్ కి అవేర్నెస్ ఉండదు. సో నేను ఇది పోస్టింగ్ మీకు మళ్ళీ చూపిస్తాను. లెట్ మీ డిలీట్ ఇట్. So we'll finish our session in 10 minutes. No worries. హ్యాష్ ట్యాగ్స్ అనేది ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం, @ కి తర్వాత హ్యాష్ ట్యాగ్ కి తేడా ఏంటనేది. @ అనేది ఒక ఆర్గనైజేషన్ ని ట్యాగ్ చేయడం అన్నమాట. ఒక ఆర్గనైజేషన్ ఒక కంపెనీ. ఓకే, హ్యాష్ ట్యాగ్ అనేది ఏంటంటే ఒక టాపిక్ ని ట్యాగ్ చేయడం అన్నమాట. సో ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ లో మనకి 3 టైప్స్ ఉంటాయండి. 3 హ్యాష్ ట్యాగ్స్. ఓకే, సో 3 హ్యాష్ ట్యాగ్స్ అంటే ఏంటి, అర్థం ఏంటి? సో ఫస్ట్ వన్, వెరీ పాపులర్ హ్యాష్ ట్యాగ్స్. సెకండ్ వన్, moderately popular hashtags. Third one, specific hashtags. Okay, and మనం ఒక పోస్ట్ కి ఇప్పుడు ఒక పిక్చర్ ఎక్సెస్ కి ఏది పోస్ట్ అయినా సరే అండి 30 హ్యాష్ ట్యాగ్స్ వాడొచ్చు. 30 హ్యాష్ ట్యాగ్స్ వాడొచ్చు. సో సార్ నేను 30 హ్యాష్ ట్యాగ్స్ యూస్ చేయాలా? ప్లీజ్ హ్యాపీగా యూస్ చేయండి. ఇన్ఫాక్ట్ మెజారిటీ పీపుల్ ఎవరు చేయరు అది. మీరు ఒక డౌట్, మీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఒక కస్టమర్ వచ్చారంటే మీరు వదులుకుంటారా? డెఫినెట్లీ వదులుకోరు. అలానే 30 హ్యాష్ ట్యాగ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 30 ఆపర్చునిటీస్ అండి. ఒక్కొక్క హ్యాష్ ట్యాగ్ ఒక్కొక్క ఆపర్చునిటీ అని గుర్తుంచుకోండి. ఈ హ్యాష్ ట్యాగ్స్ ఎందులో పెట్టాలి? క్యాప్షన్ లోనైనా పెట్టొచ్చు, కమెంట్ సెక్షన్ లో కూడా పెట్టచ్చు. బెటర్ చాట్ బాక్స్ లో కాకుండా కమెంట్ సెక్షన్ లోనే హ్యాష్ ట్యాగ్స్ అనేవి మెన్షన్ చేయండి. ఇందులో నేను రాస్తున్నాను కదా మై ఎనర్జీ డ్రింక్ అని, అందులోనే పెట్టండి. ఓకే, సో ఎక్కడ దొరుకుతాయి సార్ ఈ హ్యాష్ ట్యాగ్స్ అంటే ఇట్స్ కంప్లీట్లీ ఆన్ యువర్ మైండ్ సెట్. అంటే కీవర్డ్స్ బేస్డ్ ఆన్ ది సబ్జెక్ట్ సంబంధించిన కీవర్డ్స్ టైప్ చేయండి, లేదా క్యాప్షన్ కి సంబంధించింది, టాపిక్ కి సంబంధించింది, లొకేషన్ కి సంబంధించింది, లైఫ్ స్టైల్ కి సంబంధించింది, బ్రాండ్ రిలేటెడ్, ఈ బేసిక్ థింగ్స్ మీద మీరు హ్యాష్ ట్యాగ్స్ వెతకాలి. ఎక్కడ వెతకాలి సార్? ఓకే ఫైన్, అది ఎక్కడ వెతకాలో నేను చెప్తాను. ఓకే, అసలు ఏంటి 3 హ్యాష్ ట్యాగ్స్? వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దిస్? మీ 30 హ్యాష్ ట్యాగ్స్ కూడా ఈ 3 వాటి మీద బేస్ అయి ఉండాలండి. ఓకే, ఈ 3 వాటి మీద. అంతేగాని నేను ఓన్లీ దీని మీదే బేస్ అవుతానంటే కుదరదు. మెజారిటీ అందరూ చేసేది అదే, దీని మీదే బేస్ అవుతారు. సో అసలు ఏంటిది వెరీ పాపులర్ అంటే? సో ఇక్కడ వెరీ పాపులర్ అంటే బాగా రెగ్యులర్ గా ప్రతి రోజు ప్రతి 5 నిమిషాలకి వాడే హ్యాష్ ట్యాగ్ అని చెప్పొచ్చండి. ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ బాగా రెగ్యులర్ గా వాడేది లవ్. ఎగ్జాంపుల్ తీసుకుందాం. కొన్ని
కోట్ల మంది వాడే హ్యాష్ ట్యాగ్ అనొచ్చు. అంటే ఆల్మోస్ట్ లైక్ 10 lakhs to more than million ప్రతి రోజు జరిగే పోస్ట్ లో ఈ హ్యాష్ ట్యాగ్ ని వాడతారు అనమాట ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓకే, ఇది ఒక వెరీ పాపులర్ హ్యాష్ ట్యాగ్, అంతే కదా, ప్రతి వర్డ్ కామన్. ఓకే, మోడరేట్లీ పాపులర్ హ్యాష్ ట్యాగ్ అంటే అదే మీనింగ్ లో ఇంకోటి తీసుకుందాం. లవ్ ప్లేస్ లో ఇంకేం వర్డ్ ఉండొచ్చు? ఓకే, ఎలాంటి వర్డ్ ఉండొచ్చు అంటే ఆ వర్డ్ చాలా తక్కువ పీపుల్ యూజ్ చేశారు. తక్కువ అంటే మరి తక్కువ కాదు, 10,000 to maybe 1 lakh. ఓకే సార్, నేను ఏది ఇది వాడాలా ఇది వాడాలా? మీరు రెండు వాడాలి. మరి స్పెసిఫిక్ హ్యాష్ ట్యాగ్ అంటే ఏంటి? సో స్పెసిఫిక్ హ్యాష్ ట్యాగ్ అంటే బేసిక్ గా మీరు ఏ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఎక్సెస్ ఎనర్జీ డ్రింక్ పెడుతున్నాను, ఏ కంపెనీది అది? మన ఆంబే. సో ఆంబే కి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ నేను ట్యాగ్ చేయాలన్నమాట. అంటే ఏముంది ఆంబే కి సంబంధించింది? హ్యాష్ ట్యాగ్ ఆంబే ఇండియా అఫీషియల్. ఇంకేం ట్యాగ్ చేయొచ్చు నేను? హ్యాష్ ట్యాగ్ న్యూట్రలైట్. అంటే బ్రాండ్ కి సంబంధించిన ట్యాగ్ కూడా మీరు ఇందులో మెన్షన్ చేయాలి. సో ఐ హోప్ ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో లెస్ట్ బిఫోర్ ఐ క్లోజ్ ద సెషన్, ఒక పోస్ట్ ఏ హ్యాష్ ట్యాగ్స్ ఎందులో ఎలా వెతకాలి అనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. సర్చ్ బార్ లోకి వెళ్ళి వాట్ హ్యాపెన్, 1 second, సర్చ్ బార్ లోకి వెళ్ళి నేను హ్యాష్ ట్యాగ్ లవ్ టైప్ చేద్దాం. ఎన్ని పోస్టులు ఉన్నాయి చూసారా? లవ్ అనే లవ్ కోట్స్ మీద 41.7 million పోస్ట్ ఉన్నాయన్నమాట. ఇది వెరీ 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 పాపులర్ హ్యాష్ ట్యాగ్. ఇన్ఫాక్ట్ దాని మీద ఇంకొకటి ఉంది చూసారు కింద, ఇంకొకటి 2.1 billion. ఓకే, దీస్ ఆర్ వెరీ పాపులర్ హ్యాష్ ట్యాగ్స్ అండి. సో ఇందులో నేను ఏది యూజ్ చేస్తే బెటర్ అంటారు? ఎగ్జాంపుల్ నేను లవ్ కోడ్స్ ఒకటి యూజ్ చేస్తాను, లవ్ అనే కోడ్ కూడా యూజ్ చేస్తాను హ్యాష్ ట్యాగ్, అండ్ ఆల్సో లవ్ ఇస్ లవ్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ 3 ఏంటి? వెరీ పాపులర్ హ్యాష్ ట్యాగ్స్. ఎన్ని ఉన్నాయి? మనం ఎన్ని యూజ్ చేయొచ్చు అనుకుంటున్నాం? మనం 30 యూజ్ చేయొచ్చు అంటున్నాం. బట్ యాజ్ వీఆర్ స్టార్టర్స్, మీరు 30 దాకా స్టార్ట్ చేయొద్దు అప్పుడే. లెట్స్ యూజ్ యువర్ బ్రెయిన్స్, కొంచెం క్రియేటివిటీ యూజ్ చేసి 10 హ్యాష్ ట్యాగ్స్ 5 హ్యాష్ ట్యాగ్స్ స్టార్ట్ చేయండి. తర్వాత మీరు ఎక్స్పర్ట్స్ అయిపోతారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 15 హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారు ఒక పోస్ట్. ఏం చేస్తారు? ఒక 3 లేదా 4 వెరీ పాపులర్ హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయండి. ఇంకేముంది? మోడరేట్లీ ఉంది కదా, అదొక 4. బ్రాండ్ స్పెసిఫిక్ అదొక 3, 4 అయిపోయింది కదా, అక్కడే 14, 15. ఈక్వల్ అంటే ఈక్వాలిటీ ఉండాలండి. ఇదే మెజారిటీ పీపుల్ చేయరమాట. ఏమవుతుంది? 41 million పోస్ట్ తీద్దాం ఒకసారి ఎగ్జాంపుల్. ఇది ఒక పేజ్ తీద్దాం. ఇక్కడ ఎక్కడో మీరు అడుగున ఎక్కడో ఉండిపోద్ది. ఎందుకంటే ఈ రోజు కొన్ని లక్షల మంది ఈ ఒక పోస్ట్ చేస్తారు. సో అందులో చూస్తే మీరు ఎక్కడో కింద ఎక్కడో బకెట్ లిస్ట్ లోనో డస్ట్బిన్ లోనో ఉంటుంది అనమాట. అది టాప్ లిస్ట్ లోకి రాదు. సో మీరు మిస్ అయిపోతారు అనమాట. సో యూజ్ చేయండి, చేయదని చెప్పలేదు, కానీ తక్కువ యూజ్ చేయండి. 2, 3, 4 అయితే 3 to 4 అండి. గాట్ ఇట్? సో అదే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సార్ అలా అంటే ఇందులోకి వెళ్ళి ప్రతిసారి చెక్ చేసుకుని మళ్ళీ పోస్ట్ లోకి వెళ్ళాలంటే అవసరం లేదు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించాను. మీకు ఇక్కడ ఎలాగైతే ఇక్కడ లవ్ అని టైప్ చేసినప్పుడు కింద మీకు ఎలాగైతే వచ్చాయో 41 point ఇలా వచ్చాయో, ఎప్పుడు కూడా సర్చ్ చేసేటప్పుడు హ్యాష్ ట్యాగ్ ఎంటర్ చేయండి. ఓకే, ఎలా అయితే 63.86 అలా వచ్చిందో మీరు పోస్టింగ్ చేసేటప్పుడు కూడా మీకు అలా చూపిస్తున్నారు. మన ఇన్స్టాగ్రామ్ ఏంటంటే దెర్ ఇస్ అన్ ఆప్షన్ కాల్డ్ SEO, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అలా సర్చ్ చేస్తుంది అన్నమాట. లెట్స్ టేక్ అ లాస్ట్ ఎగ్జాంపుల్. ఒక పిక్చర్ పోస్ట్ చేద్దాం మనం. సో లెట్స్ టేక్ ఈ ఒక పిక్చర్ తీసుకుందాం అన్నమాట ఎగ్జాంపుల్. ఇప్పుడు క్లిక్ చేశారు. ఇప్పుడు క్లిక్ ఆన్ అవుతుంది ఫోన్ కి. యా,
ఇప్పుడు ఇక్కడ ఈ పిక్చర్ చూసారు కదా, మీరు వెంటనే కొంచెం టైం తీసుకోండి, పేషెన్స్. చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ పెడితే బాగుంటుంది, కీవర్డ్స్ ఎవరైనా చెప్పగలరా నాకు చాట్ బాక్స్ లో? లెట్స్ బి లిటిల్ యాక్టివ్. నాకు చాలా తక్కువ, ఒక్కలో ఇద్దరు నాకు రెస్పాండ్ అవుతున్నారు చాట్ బాక్స్ లో. ఈ టాపిక్ చూడగానే ఎటువంటి హ్యాష్ ట్యాగ్స్ పెట్టొచ్చు నేను, ఎలాంటి వెతకొచ్చు నేను? లెట్స్ గెట్ సమ్ కమెంట్స్. మై ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. ఓకే నరేష్ గారు, థ్యాంక్ యూ. న్యూట్రలైట్, ఆసమ్. యా, ఇది ఎందులోకి వస్తుంది న్యూట్రలైట్ అనేది? బ్రాండ్ స్పెసిఫిక్ హ్యాష్ ట్యాగ్స్. థర్డ్ వన్ మాట్లాడుకున్నాం కదా, మీరు డెఫినెట్లీ పెట్టాలి. ఆసమ్. ఓకే, అలా ఫర్ ఎగ్జాంపుల్, ఓకే మై ఎనర్జీ డ్రింక్, ఆసమ్. అది కూడా మై ఎనర్జీ డ్రింక్ ఇస్ నాట్ హ్యాష్ ట్యాగ్ అండి, ఎనర్జీ డ్రింక్ ఇస్ అ హ్యాష్ ట్యాగ్. సో లెట్ మీ షో యూ. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాష్ ట్యాగ్స్ కన్నా ముందు మనం ఏం చేయాలి, స్టోరీ టెలింగ్ ఉండాలి కదా. ఎందుకు, నాకు ప్రోడక్ట్ వల్ల లాభం ఏంటి, కొంచెం మెన్షన్ చేయండి. బాడీకి మై వెయిట్ మేనేజ్మెంట్ సీక్రెట్ ఇస్ బాడీకి పెట్టిన తర్వాత చిన్న బెనిఫిట్స్ రాయండి. బెనిఫిట్స్ అని టైప్ చేసి ప్రోటీన్ ఉంటుంది, తర్వాత ఫైబర్ ఉంటుంది. ఇలా టైప్ చేసిన తర్వాత ఎంటర్ చేయండి. ఎంటర్ ఇచ్చి ఇక్కడ మీరు హ్యాష్ ట్యాగ్స్ రాయండి. వాట్ క్యాన్ బి యువర్ హ్యాష్ ట్యాగ్స్? సో ఇది చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోటీన్ గుర్తొస్తుంది కదా మీ అందరికీ. సో హ్యాష్ ట్యాగ్ ప్రోటీన్ అని టైప్ చేయండి. సో కింద ఆటోమేటిక్ గా సిస్టమ్ రన్ అవుతుంది, చూసారా? సర్చ్ ఇంజిన్ ఆటోమైజేషన్ రన్ అవుతుంది. సో ఇందులో ఫస్ట్ వన్ చూసారా, ఆల్మోస్ట్ లైక్ మిలియన్స్ పబ్లిక్ పోస్ట్. ఇది యూజ్ చేయొచ్చా? యూజ్ చేయండి. ఒకటో ఎన్ని చెప్పాను, రెండో మూడో ఉండొచ్చు అని చెప్పాను కదా, టైప్ చేయండి, ప్రాబ్లం లేదు. ఓకే, అదే విధంగా వై కాంట్ యు గో ఫర్ ప్రోటీన్ షేక్? టైప్ చేసి చూడండి, ఉందా లేదు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోటీన్. సెకండ్ వన్ దేని కింద వస్తుందండి, లేదా థర్డ్ వన్ దేని కింద వస్తుంది? ఎవరైనా చెప్పగలరా? థర్డ్ వన్ ఆర్ సెకండ్ వన్ దేని కిందకి వస్తుందో? వెరీ పాపులర్ కి వస్తుందా, లేదా మోడరేట్లీ పాపులర్ కి వస్తుందా? ఫస్ట్ ఆర్ సెకండ్, వన్ ఆర్ టూ? సో డెఫినెట్లీ సెకండ్ వన్ లోకి వస్తుంది. సో మోడరేట్లీ పాపులర్ హ్యాష్ ట్యాగ్స్ కొంచెం ఎక్కువ వాడండి, లేదంటే 5 or 6 వాడండి. ఎందుకంటే పబ్లిక్ పోస్ట్ చూసారా, మోడరేట్ గా ఉంది. ప్రోటీన్ పౌడర్ తీసుకోండి. ఇంకేముంటుంది, ఇది వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కాదు. సో ఏం చేయొచ్చు, టైప్ చేసి చూడండి ఏమైనా ఉందా అని. అమ్మో వీగన్, మళ్ళీ ఇది మోడరేట్లీ పాపులర్. సో ఇంకేముంది చూడండి, యా వీగన్ రెసిపీ అని ఉంది కదా, లేదా వీగన్ ఫుడ్ తక్కువే ఉంది, లేదా వీగన్ లైఫ్ ఇంకా తక్కువ ఉంది. ఇది యూజ్ చేయండి. నెక్స్ట్ ఏంటి, బ్రాండ్ స్పెసిఫిక్ అనుకున్నాం కదా. బ్రాండ్ స్పెసిఫిక్ అంటే ఏం గుర్తొస్తుంది మనకి? న్యూట్రలైట్. న్యూట్రలైట్ ఉందా? న్యూట్రలైట్ ఉంది. ఓకే, ఇంకోటి ఏంటండి, ఆంబే ఇండియా అఫీషియల్. ఆంబే ఇండియా అఫీషియల్. ఓకే, జస్ట్ శాంపుల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అండ్ ఇంకా రాయొచ్చు మీరు. ఇందులో ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ ఎవరు ఏ సర్చ్ బార్ లోకి వచ్చి ఎవరేం టైప్ చేసి తెలియదు కదా, ఫైబర్ యూజ్ చేయండి, లేదా ఫైబర్ ఫుడ్ యూజ్ చేయండి. ఓకే, తర్వాత వైటమిన్స్. ఓకే, స్టార్ట్ డే విత్ ప్రోటీన్. నిల్మ గారు అది ఎక్కడ యాడ్ చేస్తారో ఇక్కడ యాడ్ చేయండి, స్టోరీ టెలింగ్ లో యాడ్ చేయండి. 1 second. స్టోరీ టెలింగ్ లో యాడ్ చేయండి. ఓకే, ఇంకేం యాడ్ చేస్తారు? ఇంకెవరైనా చెప్పండి, ఏమైనా ఉన్నాయి హ్యాష్ ట్యాగ్స్? ఎవరికైనా గుర్తున్నాయి ఏమైనా? మీరు మీ పోస్ట్, మీ పిక్చర్ ఏం చెప్తుందో దానికి సంబంధించి ఉండాలి. ఆ పిక్చర్ ఏం సంబంధించిందండి? వెయిట్ మేనేజ్మెంట్.
సో ఫిట్నెస్ లో ఏమైనా హ్యాష్ ట్యాగ్ ఉందో చూడండి. ఫిట్నెస్ ఉంది, సో ఫస్ట్ వన్ యూజ్ చేయండి. ఇంకా వెయిట్ మేనేజ్మెంట్, వెయిట్ లాస్ జర్నీ, వెయిట్ లాస్, ఓకే, వెయిట్ లాస్ టిప్స్, వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్, యా, వెల్నెస్. వెల్నెస్ చూడండి ఎంత, నేను చెప్పాను కదా 3 to 4 ఉండాలి వెరీ పాపులర్ హ్యాష్ ట్యాగ్స్. ఓకే, ట్యాగ్ పీపుల్, ఎవరిని ట్యాగ్ చేయాలనుకుంటున్నారు? మేబీ ఆంబే ఇండియా అఫీషియల్ @ఆంబే ఇండియా అఫీషియల్ వచ్చింది కదా, ఆంబే అఫీషియల్ ఇండియా. ఇంకెవరిని ట్యాగ్ చేద్దాం అనుకుంటున్నారు? న్యూట్రలైట్, ఆంబే ఇండియా న్యూట్రలైట్, అండ్ దెన్ క్లిక్ ఆన్ టిక్ మార్క్. ఓకే, మళ్ళీ పైన టిక్ చేసేసేయండి. దిస్ ఈస్ హౌ యూ క్యాన్ పోస్ట్ అ పిక్చర్ అన్నమాట. ఓకే, పైన ఫినిషింగ్ అప్ అని వచ్చి ఆటోమేటిక్ గా మీ పిక్చర్ డిస్ప్లే అయిపోతుంది. చూసారా, ఈ ఇట్స్ ప్రోమో 31, ఈయన ఎవరో కూడా నాకు తెలియదు, నా దాంట్లో లేరు కూడా, నన్ను ఫాలో అవ్వట్లేదు కూడా. ఓకే, బట్ ఈ టైంలో మేబీ ఆయన సర్చ్ బార్ లో నేను మెన్షన్ చేసిన సమ్ ఆఫ్ ది కీ ఇంపార్టెంట్ ఏవి ఈ హ్యాష్ ట్యాగ్స్ ఏవో టైప్ చేసి ఉంటారు, కనిపించి ఉంటుంది, నచ్చింది లైక్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ ఇంకా లైక్స్ వస్తాయి, ఎందుకు వస్తాయి? బికాస్ 121 ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి అందులో డెఫినెట్లీ వాళ్ళు ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి డెఫినెట్లీ అందులో కూడా చూస్తారు, రైట్? సో ఇలా మీరు పిక్చర్ అనేది పోస్ట్ చేయొచ్చు. సో మీకు చూడొచ్చు ఏంటి ఇంత కష్టంగా ఉంది, వెరీ సింపుల్ అండి. అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఫోన్ తీసి ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసి చేసేదాకా డెఫినెట్లీ కష్టంగానే ఉంటుంది. సో అది మీరు చేయాలి, దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, హోప్ ద సెషన్ వాజ్ యూస్ఫుల్. సో స్టార్ట్ చేయండి, మేబీ అట్లీస్ట్ 2 days కి ఒకసారి 3 days కి ఒకసారి ఒక పిక్చర్ పోస్ట్ చేయండి. ఓకే, స్లోగా స్టార్ట్ చేయండి, డెఫినెట్లీ ఇంకా తిరగలేదు. సబ్జెక్ట్ కి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయండి. మీరు ఆంబే క్వీన్ పెట్టి మీరు బాడీకి ట్యాగ్ చేస్తాను అంటే కష్టం కదా. ఓకే, సో సబ్జెక్ట్ కి సంబంధించిన మీరు యూజ్ చేస్తే డెఫినెట్లీ సబ్జెక్ట్, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్. సో ఎనీ డౌట్స్? కొంచెం టైం తీసుకున్నాను, మీరు అందరూ కొంచెం తొందరగా వచ్చి ఇంకా బాగుండేది. సో అందువల్లే సార్ ఎక్సలెంట్. యాక్చువల్ గా చెప్పాలంటే అసలు చాలా బాగా నేర్చుకున్నాము, మాకు తెలియంది చాలా ఉంది. ఏదో పోస్ట్ చేస్తున్నాము అనుకున్నాం కానీ దాంట్లో పోతా ఉంటే సబ్జెక్ట్ అసలు మనది ఐడెంటిఫై కావాలంటే హ్యాష్ ట్యాగ్స్ లో అసలు నాకైతే ఆసం అనిపిస్తుంది. మాకు మొదట్లో జూమ్ కూడా స్టార్ట్ చేయడానికి 2 నెలలు పట్టింది. అంటే ఎట్లా చేద్దాం అంటే ఫిజికల్ గా బాగా కనెక్షన్ అలవాటైంది కాబట్టి అసలు జూమ్ లో చేయగలమో లేదో అనిపించింది. కానీ ఇప్పుడు జూమ్ లో ఒక ఆట ఆడుకుంటున్నాము, జూమ్ లో అసలు ఎదురుగా ఇట్లా కూర్చున్నట్టే ఉంది. సో నాకేమనిపిస్తుంది అంటే ఇన్స్టాగ్రామ్ కూడా డెఫినెట్ గా, అంటే మేము దాని మీద ఫోకస్ పెట్టలే కానీ ఈ రోజు నుంచి అంటే కరెక్ట్ గా దాంట్లో చేస్తూ పోతుంటే ఈజీ అని అనిపిస్తుంది. డెఫినెట్ గా చేసి చూపిస్తాం సార్, డెఫినెట్ గా. ఇంకెవరైనా డౌట్ ఉంటే అడగచ్చండి. యా, సో ఎనీ డౌట్స్? సో బేసిక్స్ మనం మాట్లాడుకున్నాం క్లియర్ గా. ప్రొఫైల్ ఎలా అప్డేట్ చేయాలి, పిక్చర్స్ ఏం అప్డేట్ చేయాలి, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, ఇవి మెయిన్ ఫోకస్ చేయండి.